నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆనందానికి అఆలు అంటే ఆనందానికి 60 ఆలోచనలు. మన నిత్య జీవితంలో చేసే చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటే ఎంత ఆనందంగా ఉంటామో చెప్పడమే ఈ ఆలోచన ప్రధాన ఉద్దేశం. ఇది సైకాలజీ విషయమేం కాదు. రీసెర్చ్ చేసి చెప్తున్న విషయం అంతకంటే కాదు. నిజ జీవితంలో మనకి ఎదురయ్యే సంఘటనలను విశ్లేషించి మీకు అందిస్తున్నాం. ఇందులో కొన్ని విషయాలైనా మీరు గమనించి పాటిస్తే నిజంగా సంతోషం మీ వెంటే, ఆనందం మీతోటే. ఏమంటారు? ఇది రాసింది హాస్యానందన్ రాము గారైనా చెప్పేది మట్టుకు యాక్టర్ అండ్ యాంకర్ గాయత్రి భార్గవండోయ్. ఆనందారామం. ఆనందానికి అఆలు. ఇది హాస్యానందం పత్రిక ఎడిటోరియల్స్. నవ్వుల పత్రికలో వచ్చిన హాయ్ సానందాలు. హాస్యానందం చేతికి రాగానే వెనక నుంచి తిరగేస్తూ కార్టూన్స్ చూసేసి హాయిగా నవ్వేశాక మొదటి పేజీలోకి రాబోతుంటే ఇదిగో ఈ పేజీ. ఇది రచయిత రాము రాసిన వ్యాసాలు ఉండడానికి వీల్లేదు. ఆయన రచయితననో కార్టూనిస్ట్ననో డబ్బాలు కొట్టుకునే రకం కాదు. అయితే మన రాముడు రాయడు, గీయడు. ఇవి మనసులో మాటలు. రాముడు మంచి బాలుడు, మంచి మనసు కలవాడు కదా. అలాంటి మంచి మనసు రాసిన మంచి మాటలు ఇవి. మనందరికీ ఇలాగైతే హాయిగా ఉండొచ్చని రాసిన స్వానుభవ సత్యాలు. అందుకే రాము ఎప్పుడూ హాయిగా ఉంటాడు. హాస్యానందన్ రాములా ఉంటాడు. ఎప్పటికీ అలాగే ఉండాలని శుభాశీస్సులతో శివోహం తనికెళ్ల భారణి. మనలోనే మనశ్శాంతి. సృష్టికర్త మనుషుల్ని సృష్టిస్తూ సుఖ సంతోషాలు మనుషుల కోసం ఎక్కడ అమర్చాలా అని ఆలోచిస్తూ చివరకు మనుషులు పొందే ఆనందం, మనశ్శాంతి వారిలోనే పెట్టి దాన్ని ఎవరు గ్రహిస్తారో వారే సుఖ సంతోషాలను పొందుతారని నిర్ణయం తీసుకున్నారు అన్నారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. అదండి విషయం. ఎక్కడెక్కడో ఆనందాన్ని వెతుక్కుంటూ నానా పాటలు పాడుతున్న మనం ఆ పాయింట్ని మిస్ అవుతున్నాం. ఈ మధ్యకాలంలో మనుషులకి అసహనం సహజగుణం అయిపోయింది. దాంతో స్నేహాలు, బంధుత్వాలు దూరం చేసుకుంటున్నారు. ప్రశాంతంగా ఆలోచించడానికి కూడా టైం లేకుండా పరిగెడుతున్న మనం, అంటే ఈ జనం, మనశ్శాంతి కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సుల్లో డబ్బులు కట్టి మరీ చేరుతున్నారు. కానీ మనసారా నవ్వలేకుండా ఉన్నారు. నలుగురితో కలవలేకపోతున్నారు. కష్ట సుఖాలు పంచుకోలేకపోతున్నారు. కారణం లేకుండా గీసుకున్న గీతని చెరిపేస్తే ఆనందం మన వెంటే ఉంటుందనేది సత్యం. ఎలాంటి భేషజాలు లేకుండా మనవాళ్లతో మాట్లాడదాం, భావాలు పంచుకుందాం. మనం కనిపెట్టిన ఈ మనశ్శాంతిని అందరికీ పరిచయం చేద్దాం. దైవం ఏర్పరిచిన మన హృదయాలలోనే ఉన్న ఆ మనశ్శాంతి కనిపెట్టడానికి నిర్ణయం తీసుకుని సుఖ సంతోషాలను మన సొంతం చేసుకుందాం. ఆనంద ప్రణాళిక. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్. మనం చాలా సరదాగా ఈ మాటని ఎదుటి వాళ్ళ విషయంలో తరచుగా వాడేస్తూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కరూ సీరియస్గా తీసుకోవాల్సిన మాట ఇది. మనం చేసే పనులు ఎప్పటికప్పుడు సిన్సియర్గా ఎవరి కోసమో అని కాకుండా మన కోసమే అనుకుని చేద్దాం. సకాలంలో జరగకపోతే ఆ పని తాలూకు ఫలితం తారుమారు కావచ్చు. ఉదాహరణకి, మనం ఆదరాబాదరగా తయారయ్యి పరిగెత్తుకుంటూ రొప్పుతూ రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోతుంది. ఎక్కడుంది సమస్య? ఇది మనం ఆలోచించాల్సింది. తప్పనిసరిగా చేసే పనుల విషయంలో శ్రద్ధ లేకుండా చేస్తే పర్యవసానం ఇలానే ఉంటుంది. ఇంటి పనులు అయినా, ఆఫీసు పనులు అయినా, చదువైనా ఏదో చేసేసామని కాకుండా మనసు పెట్టి చేస్తే ఖచ్చితంగా ఫలితం మనకు ఆనందాన్ని ఇస్తుంది. పని చేసేప్పుడు కష్టంగా ఉండొచ్చుగాక, షార్ట్కట్లో తొందరగా చేసేద్దాం అనుకుంటే మాత్రం ఆ ఆనందం మన సొంతం కాదు. మనం ఏ పని చేసినా చిన్నపాటి ప్రణాళికతో చేస్తే సకాలంలో అవడమే కాకుండా పరిపూర్ణంగా పూర్తవుతుంది. తప్పనిసరి అనుకున్నప్పుడైనా ఆ పనిని శ్రద్ధగా చేయాల్సిందే. సరి అయిన సమయానికి చిత్తశుద్ధితో పనులు చేసి ఫలితాలను ఆనందంగా అనుభవిద్దాం. ఈ జీవితం మనది. ఇందులో వచ్చే కష్టసుఖాలకి బాధ్యులం మనమే అని గుర్తెరిగి ప్రవర్తిద్దాం. అభినందన మంత్రం.
ఒక్క అభినందన వృత్తిలోనైనా ప్రవృత్తిలోనైనా బాగా ఉపయోగపడే ఒక మంత్రం లాంటిది. మనం ఒక పని చేస్తే దాన్ని ఎవరైనా గుర్తించి అభినందిస్తే మరో పని చేయడానికి అది ఔషధంలా పనిచేస్తుంది. అదే అభినందన ఒక్కోసారి ఎదగకుండా కూడా చేస్తుంది. అభినందన మరీ ఎక్కువై అతిశయోక్తిగా మారి దాన్ని చూసి నేను పెర్ఫెక్ట్ అయిపోయాను అనుకుంటే తప్పే. అభినందన మనకి కొలబద్ద కాకూడదు. అది ప్రోత్సాహకరంగా మాత్రమే ఉండాలి. ఎదుటివారు చేసిన పనిని సవరించాలనుకున్నా సున్నితంగా వారి మనసు నొప్పించకుండా ఇది బాగుంది, ఇలా అయితే ఇంకా బాగుంటుందేమో అని చెప్పొచ్చు. ఎదుటివాళ్ల పనితనాన్ని గుర్తించి అభినందిద్దాం. అదే సమయంలో తప్పొప్పుల్ని కూడా సూచించి వారు పెర్ఫెక్ట్ అయ్యేట్లు మన వంతు సహాయం చేద్దాం. సహేతుకమైన అభినందన మనం గొప్ప గొప్ప పనులు చేయడానికి దోహదపడుతుందనేది నిజంగా నిజం. అభినందన అనేది మన లక్ష్యం కాకూడదు. అది మన ప్రయాణంలో మెమోరబుల్ మైల్ స్టోన్లా భావిస్తూ ముందుకు సాగితే ఇంకా ఎన్నో గొప్ప పనులు చేయగలుగుతాం, ఇంకా గొప్పగా చేయగలుగుతాం. ఈ కోణంలోనే ఇతరుల పనులను, ప్రయత్నాలను అభినందించి ఉత్సాహపరుద్దాం. మనసుతో మాటామంతి. ఈ రోజుల్లో అందరూ బిజీ గజిబిజీ. ఉద్యోగస్తులు ఆఫీసు పనులతో బిజీ, గృహిణులు ఇంటి పనులతో, టీవీ సీరియళ్లతో బిజీ, ఇంకా విద్యార్థులు హోంవర్క్లతో బిజీ, ఖాళీగా ఉన్నవాళ్ళు వాళ్ళ ఫోనుల్లో ఆటలతోటి బిజీ. అయితే ఎంత బిజీగా ఉన్నా మనం మనుషులం అన్న విషయం మాత్రం మర్చిపోకూడదు కదా. మనం సంఘజీవులం. మనం జీవించడం ఎంత ముఖ్యమో మన చుట్టుపక్కల వాళ్లతో అనుబంధం పెంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఏమిటి ఈ మధ్య అసలు కలవట్లేదు, పలకరించట్లేదు అని ఎవరైనా అడిగితే టక్కున వచ్చే సమాధానం నేను బిజీ. ఏంటి, నిజంగా మనం అంత బిజీగా ఉన్నామా? కనీసం అయిన వాళ్ళను కూడా పలకరించలేనంత బిజీయా? బంధువులతో, స్నేహితులతో మనసు విప్పి మాట్లాడుకుంటూ ఫోన్లో అయినా పర్వాలేదండి, రోజులో కొంత టైం గడపగలిగితే మన ఒత్తిడి కాస్తైనా తగ్గుతుందని శాస్త్రజ్ఞులు కూడా చెప్పే మాట. ఒక రకమైన నిర్లక్ష్యంతో మనం చేస్తున్న ఈ చిన్న పని మనల్ని మరింత ఏకాకిని చేస్తోంది. నన్నెవరూ పలకరించట్లేదు అనుకోకుండా మనమే టైం దొరికినప్పుడల్లా ఖచ్చితంగా దొరుకుతుందండి, అయిన వాళ్లతో హాయిగా మనసు విప్పి మాట్లాడుకుందాం. అనుబంధాలను పెంచుకుని నేను ఒంటరిని కాను అనే ధైర్యంగా చెప్పుకుందాం. ఆనందంగా ఉందాం. పలకరించితేనే. పండుగలు సంతోషానికి, ఆనందానికి హేతువులు. అయిన వాళ్ళందరూ ఒక చోట కలిసి ఆనందంగా గడపడమే ఈ పండుగల పరమార్థం. కల్మషం లేని మనసులు, అనురాగాలు, మనుషుల మధ్య సత్సంబంధాలు ఏర్పడడానికి పునాదులు. ప్రతిరోజు అందరితో కలవటం, గడపటం కుదరకపోవచ్చు. కాబట్టి కనీసం పండగ రోజుల్లో అయినా అందరూ ఒక చోట కలిసి పలకరించుకుని కాలం గడిపితే ఆనందం ఎక్కడో ఉండదు, మనం మలుచుకునే మన జీవన విధానంలోనే ఉంటుందనే విషయం బోధపడుతుంది. బాధాకరమైన విషయం ఏమిటంటే కమ్యూనికేషన్ వ్యవస్థ ఇంతగా అభివృద్ధి చెందినా మనుషుల మధ్య కమ్యూనికేషన్ మాత్రం పెరగటం లేదు. ప్రస్తుతం మెసేజ్లతోటే సరిపెట్టుకుంటున్న మనం ఒక్క నిమిషం మాట్లాడితే ఎంత బాగుంటుందో. అలా చేయకపోవడానికి ఏవో లాజిక్కులతో సమర్థించుకుంటున్నాం కానీ మనం ఏం పోగొట్టుకుంటున్నామో తెలుసుకోలేకపోతున్నాం. నేను, నా కుటుంబం అనే భావన నుండి మనం, మన కుటుంబం అన్న భావనని అలవరుచుకుందాం. రోజు కాకపోయినా ముఖ్యమైన రోజుల్లో అయినా పలకరించడమో, కలవడమో చేసి ఆత్మీయతను పెంచుకుంటూ ఆనందం మన చేతల్లోనే ఉంటుందని నిరూపిస్తూ, మన చేతుల్లోనే ఉంటుందని నిరూపిస్తూ పండుగ చేసుకుందాం, ఆనందాన్ని ఆస్వాదిద్దాం. పంచుకోండి, పెంచుకోండి. ఇఫ్ యు లవ్ సంబడి షో ఇట్. ఒక పోస్టర్ మీద కొటేషన్ ఇది. మన భావాల్ని ఎదుటివాళ్లతో పంచుకుంటే ప్రేమానుబంధాలు గట్టిపడతాయనేది వాస్తవం. మనలో చాలామంది మనసులో భావాల్ని వ్యక్తీకరించడానికి ఇష్టపడరు. కనీసం మంచి జోక్ చదివినా, ఒక కామెడీ సీన్ చూసినా నవ్వడానికి కూడా మొహమాట పడుతూ ఉంటారు. అలాంటి పద్ధతి మార్చుకోవడానికి అవకాశం ఉన్నా ఆ ప్రయత్నాలు చేయరు. ఫలితం ఆత్మీయులు అని చెప్పుకునేందుకు కొద్దిమంది మాత్రమే మిగులుతారు. మనసు విప్పి మాట్లాడటం, భావ వ్యక్తీకరణ చేయడం వలన
అందరికీ దగ్గర వాళ్ళమవుతాం. కోపమైన సంతోషమైన మన ఆప్తులతో పంచుకుంటే ఇద్దరి మధ్య ఉండే గ్యాప్ చెరిగిపోతుంది. ఒక పని నచ్చిందని చెప్పడం ఆనందాన్ని ఇస్తే, నచ్చలేదని చెప్తే ఎదుటివాళ్ళు దాన్ని సరిదిద్దుకుంటారు. అది ఇష్టమైతే. ఎలాంటి భేషజాలు లేకుండా చేసే భావ ప్రకటన మనల్ని ఖచ్చితంగా అందరివాడుగా మన వాళ్ళ ముందు నిల్చోబెడుతుంది. తత్ఫలితంగా ఆనందం మన వెంటే ఉంటుంది. కాలమే పరిష్కారం. కాలం చాలా విలువైనదే కాదు, చాలా సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది కూడా. సమస్యలు, కష్టాలు, బాధలు ఇవన్నీ అందరికీ పరిచయమైన పరిస్థితులే. అయితే తమకి మాత్రమే ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయిరా భగవంతుడా అని అనుకుంటూ క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక్కడే మనం విజ్ఞతతో ఆలోచించాలి. సమస్యలనేవి మనకొక్కరికే కాదు, లోకంలో అందరికీ ఎదురయ్యేవే, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా. అలాంటి పరిస్థితుల్లో మనం డీలా పడిపోకుండా మనోధైర్యంతో పరిష్కార మార్గం వెతుక్కుంటూ ముందుకెళ్లడమే మనం చేయాల్సిన పని. మనం ఏదైనా వాహనం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వాహనం చెడిపోతే దాన్ని అక్కడే వదిలేయం కదా, రిపేర్ చేయించి ముందుకు సాగుతాం. జీవితం కూడా అంతే. ఏదైనా సమస్య వస్తే ముందుగా కావాల్సింది సహనం, ధైర్యం, సమయం. కష్టాలు, సమస్యలు రాగానే మనం చేసే రెగ్యులర్ పనులు చేస్తూ ఆ బాధలను మరుగున పడేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక పరిష్కార మార్గాలు మనకు ఆప్తులేని వారితో చర్చించి సలహాలు, సహాయం తీసుకోవడం కొంతవరకు సేద తీరుస్తుంది. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ కష్టాలు, సమస్యలు మనకే కాదు, ఇంచుమించు అందరికీ ఉంటాయి. మనోనిబ్బరంతో ముందుకెళుతూ వాటిని అధిగమిస్తూ రాబోయే మంచి కాలం కోసం ఆశతో ఎదురు చూద్దాం, ఆనందం పొందుదాం. ఆనంద ప్రపంచం. అమ్మ ఒడిలో ఆడుకునే బాల్యం, అనుకున్నది సాధించుకునే మనస్తత్వం, కావాలనుకున్నవి పొందే వరకు చేసే మారాం, వద్దనుకున్నవి నిర్మోహమాటంగా తోసిపుచ్చే మొండితనం, తనకిష్టమైనట్లు బ్రతికే స్వేచ్ఛ. ఇలా అందరూ ఉండాలనుకుంటారు. కానీ ఎంతమంది వాళ్ళు అనుకున్నట్లుగా బ్రతుకుతున్నారు? ఈ రోజుల్లో ప్రతివారు సమీకరణలతో ఎదుటి వాళ్ళని బేరీజు వేసుకుంటూనే బంధాలు, అనుబంధాలు, సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇలాంటి వ్యవస్థలో పైవేవైనా మనం సాధించగలమా? ఎదుటివారి మీద అపనమ్మకంతో ఇదే జీవన విధానంగా చేసుకుంటున్నారు. ఎవరికి వారు అయ్యో పాపం అనుకునే లైఫ్ స్టైల్ ఇది. ధైర్యంగా ఇతన్ని నేను నమ్ముతున్నాను అనే గొప్ప నమ్మకాలు ఎవరికీ ఉండటం లేదు. ఎందుకు అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. నమ్మితే ఎక్కడ ముంచేస్తాడో అని అనుమానం. ఇది ఇంతే, నేనింతే అనుకోకుండా ఎవరికి వారు నమ్మకంతో, కనీసం మనకి ఆప్తులైన నలుగురితో ఏ అరమరికలు లేకుండా మన భావాలను పంచుకునే ఓ చిన్న ప్రపంచం సృష్టించడానికి ప్రయత్నిద్దాం. అమ్మో నలుగురే అనుకుంటే మాత్రం వాళ్లను ఆ దేవుడే కాపాడాలి. అనుభవాలే అధ్యాపకులు. ప్రతి ఒక్కరికి సొంత అభిప్రాయాలు, ఆలోచనలు, నిర్ణయాలు ఉండాలి. వ్యక్తిగతమైన ఆలోచనలు మన వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుస్తాయి. మనం కొందరిని చూసి స్ఫూర్తి పొంది కొన్ని పనులు చేస్తూ ఉంటాం. మరి మనం స్ఫూర్తి పొందిన ఆ వ్యక్తి దానికి అర్హులో కాదో ముందుగా తెలుసుకోవాలి. అంతేగాని ఎవరిని పడితే వారిని స్ఫూర్తి ప్రదాతలు చేసేయొద్దు. స్ఫూర్తి ప్రదాతలు అనేది గొప్ప మాట. మనకు సహాయం చేశారనో, మనం కష్టాల్లో ఉంటే మనకు అండగా ఉన్నారనో వారిని స్ఫూర్తిగా తీసుకోవడం తప్పు కాదు. కానీ మన విజ్ఞతతో ఆ వ్యక్తి నుంచి ఏం స్ఫూర్తి పొందామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఒకరి వలన ప్రభావితమై తీసుకునే నిర్ణయాలు మనకంటూ ఓ వ్యక్తిత్వం లేకుండా చేస్తాయి. మన చదువులు, లోకజ్ఞానం, మనం చూస్తున్న ప్రపంచం మనకి చాలా విషయాలు నేర్పిస్తాయి. వాటిలో మంచి చెడులను బేరీజు వేసుకుని మంచిని ఆచరిస్తూ అదే మన వ్యక్తిత్వం అనేలా ప్రవర్తిస్తే మనకంటూ ఓ గుర్తింపు లభిస్తుంది. నా ఉద్దేశం స్ఫూర్తి పొందవద్దని కాదు, దానికి వారి అర్హత పరిగణనలోకి తీసుకోండి. మన అనుభవాలనే మనకి మార్గదర్శకాలుగా అనుసరిద్దాం. మనకంటూ ఓ వ్యక్తిత్వం ఏర్పరచుకుందాం. అమ్మా నాన్నలతో ఆనందం. ఈ మధ్య మనకు బాగా అలవడిన ఒక గుణం జీవకారుణ్యం. ఇది మంచి గుణమే కానీ ఆ కారుణ్యం సాటి మనుషులపై చూపించకపోవడమే బాధాకరమైన విషయం. ముఖ్యంగా నేడు కుక్కలకి ఇస్తున్న ప్రాధాన్యత మరీ మితిమీరిపోతోంది.
వాటి ఆలనా పాలనా కోసం వేలకు వేలు వెచ్చిస్తున్న ఈ మహానుభావులు జన్మకు కారణమైన తల్లిదండ్రులపై వీరి ప్రవర్తన అసంబద్ధంగా ఉంటుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పించేసి ఓ కుక్కను పెంచుకుంటూ వాటి సంరక్షణ కోసం ఒక కేర్ టేకర్ని నియమించుకుని ఎంతో కాలాన్ని డబ్బుని వెచ్చిస్తూ కాలం గడుపుతున్నారు ఈ సోకాల్డ్ కారుణ్యమూర్తులు. జంతువుల్ని పెంచడం తప్పు కాదు, కానీ మనం ఈరోజు ఇలా ఉన్నందుకు కారకులైన వారిని నిర్లక్ష్యం చేస్తూ వారి కింద వేలకు వేలు ఖర్చు చేస్తున్నామని గర్వపడే వారి గర్వం నిరర్ధకం. ఎంతోమంది సహాయం కోసం అలమటించే వారిని ఒక కంట కనిపెడితే వారికి ఒక పూట తిండి పెడితే ఆ కుక్కకు వాడే షాంపూ ఖర్చు కూడా అవ్వదు. జంతువుల పట్ల కారుణ్యమే కాకుండా సాటి మనిషి పట్ల మానవత్వం కూడా చూపిద్దాం. సంప్రదాయాలే ముద్దు. ఆనందానికి అర్థం మార్చేస్తున్నామా? ఇప్పటికే అప్పట్లో అలా ఉండేది, ఇలా ఉండేది, ఇలా చేసేవాళ్ళం అనే మాటలు వింటున్నాం. చాలా విషయాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అలానే ఆనందంగా గడిపే క్షణాలు కూడా. కొన్నాళ్ల క్రితం వరకు పెళ్లి కార్యక్రమంలో అందరూ కలిసి ఆనందంగా కబుర్లు ముచ్చట్లతో కాలక్షేపం చేసేవారు. మరిప్పుడు వెళ్ళామా, గిఫ్ట్ ఇచ్చామా, కిలోమీటర్ క్యూలో నిలబడి మరీను, తిన్నామా, వచ్చామా అనే తీరుగా మారిపోయింది. మేము రాలేము కానీ లైవ్ లింక్ పెట్టండి అనే టెక్నాలజీ సూర్యులు కొల్లలుగా తయారయ్యారు. మరి ఆ లింక్నైనా శాంతం చూస్తారా అంటే అదీ లేదు. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ తరం వారికి చెప్పవలసిన పెద్దలే ఇలా ప్రవర్తించడం. గత తరానికి రాబోయే తరానికి వారధిలా ఉండాల్సిన పెద్దలే అంటీ ముట్టనట్టుంటే ముందు తరానికి పద్ధతులు ఎవరు చెప్తారు? పోనీ ఆ పెళ్లి తంతు ఆనందంగా జరుపుతున్నారా అంటే అదీ లేదు. ఆల్బం కోసం జరుపుతున్న తంతైపోయింది ఈ రోజుల్లో పెళ్లి. పురోహితుల కంటే ఫోటోగ్రాఫర్ల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తుంది వేదికల మీద. అందరితో పాటు మేము అనే పలాయనవాద సిద్ధాంతం రాజ్యమేలుతున్నప్పుడు ఇక ఆనందం ఎలా ఉంటుంది? ఏదేమైనా ఒక సంప్రదాయంలో ఆనందం అనే సూత్రం దూరం అవుతోంది అన్నది మాత్రం నిజం. కనీసం మనం మన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే క్షణాలని వెనకేసుకుందాం. అందరూ మనవాళ్లే. కొంతమంది తమ ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలని చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. కుటుంబాల్లో అయితే బంధువులతో, వ్యక్తిగతంగా అయితే స్నేహితులతో కలిసి తమ ఆనందాల్ని పంచుకుంటారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి మన ఈ ఆనందాలు పంచుకోవడానికి వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు మనతో మన ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నారా? ఇక్కడే మొదలవుతుంది అసలు సమస్య. ఆహ్వానించే వరకు బాగానే ఉన్నా అక్కడికి చేరుకున్న తర్వాత వీఐపీలంటూ, స్పెషల్ అతిథులంటూ కొంతమందికే మనం ఇచ్చే ప్రాధాన్యత ఇతరులకు చాలా ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆనందం పొందడం తర్వాత మాట బాధ మాత్రం మిగులుతుంది. అక్కడ ఉండే ప్రముఖులను మాత్రమే పట్టించుకుని మిగతా వాళ్ళని లెక్క చేయకపోవడం పెద్ద తప్పే. ఆ ప్రముఖులు 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోతారు. ఈ మిగతా వాళ్ళు మనతో చివరిదాకా ఉంటారనే సత్యం గ్రహించాలి. వీళ్లే నిజంగా మన ఆనందాన్ని పంచుకుంటారనేది కూడా సత్యం. అలా అని ముఖ్యుల్ని గౌరవించవద్దని కాదు. వాళ్ళు మన కోసమే వచ్చారు. పైగా మనకుండే కొద్దిపాటి పరిచయంతో వస్తారు. కాబట్టి వారిని తగు విధంగా గౌరవించి ప్రాముఖ్యం ఇవ్వాల్సిందే. మనం ఈ రెండింటినీ సమన్వయం చేసుకుని సభలో అయినా ఇంట్లో అయినా సంబరం చేసుకుంటే మనం ఆనందం పొందడమే కాకుండా మన మాట మన్నించి వచ్చిన వారు కూడా ఆనందం పొందుతారు. ఆనందం ఎవరికి వద్దు చెప్పండి? సన్నిహితులే సంపద. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నది సామెత. ఇప్పుడు ఎంతమంది పాటిస్తున్నారు ఈ సామెతని? ఇప్పుడు మన ఆలోచన పరిధి పెరిగింది, ధోరణి మారింది. కానీ ఆ పరిధి ఎంతవరకనే విషయం మాత్రం గమనించట్లేదు. ఎవరేమనుకుంటే నాకే అన్న ధోరణి పెరిగిపోయింది. నేనేమైనా ఎవరి మీదైనా ఆధారపడి బతుకుతున్నానా అనే డిఫెన్స్ మాటలతో ఎదుటి వాళ్లను బాధ పెడుతూ సాగే నేటి తరం ఆలోచన ధోరణి వలన కలిగే మనస్తాపం తనదాకా వస్తే గాని తెలియదు. ఇక రెండో రకం
అందరితో మంచి అనిపించుకోవాలని కింద మీద పడుతుంటారు. ఆ క్రమంలో ఎవరి దగ్గరుంటే వాళ్ళకి వత్తాసు పలుకుతూ ఎదుటి వాళ్ళని చులకన చేసి మాట్లాడుతూ కాలం గడుపుతుంటారు. వాస్తవంగా అందరినీ మెప్పించడం చాలా కష్టం. కానీ ఏవో ప్రయోజనాల కోసం గోడ మీద పిల్లివాటంలా ప్రవర్తించే వీరు తీయని మాటలతో అనుకున్నది చేయడం కోసం ఎంతకైనా తెగిస్తారు. ఈ 2 రకాల మనుషులను గమనిస్తూ మనం ఎలా ఉండాలో నిర్ణయం తీసుకుందాం. ఈరోజు ఎదుటి వాళ్ళ అవసరానికి మనం ఉపయోగపడితే రేపు మన అవసరానికి వాళ్ళు నించుంటారు. ఇవన్నీ మన సమాజంలో ఏర్పడిన పరస్పర అవగాహనలు. ఇందులో ఎవరి వలన ఎవరూ బతకరు, ఎవరూ ఎవరిని పోషించరు. జస్ట్ మనకంటూ ఆప్తులు, సన్నిహితులు ఉన్నారనే ధైర్యం అంతే. ఈరోజు మనదే, మరి రేపటి పరిస్థితి? కాస్త ఆలోచిద్దాం. ఆనందాన్ని చేజేతులా పోగొట్టుకోకుండా కాపాడుకుందాం. పలకరింపే ప్రాణం. స్నేహం కోసం ప్రాణాలు ఇవ్వడం ఏమాత్రం కష్టం కాదు. కానీ దానికి అర్హత ఉన్న స్నేహితులు దొరకడమే కష్టం అనే కొటేషన్ అందరికీ తెలిసిందే. ఈ వాక్యం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ వాస్తవాన్ని చాటే నిత్య సత్యం. మనం జీవితంలో చాలామందిని కలుస్తాం. కొంతమందితో కొన్నాళ్ళు స్నేహం కొనసాగుతుంది. మరి కొంతకాలం తర్వాత వాళ్ళలో కొంతమంది మాత్రమే మిగులుతారు. ఈ దూరమైన వాళ్ళు ఎందుకు దూరమయ్యారు అనే ప్రశ్న వేసుకుంటే అవసరం అనే వాస్తవం బయటపడుతుంది. స్నేహాల్లో కూడా లెక్కలు వేసుకుని అవసరాలను బేరీజు వేసుకుని కాలం గడిపే మనం ఇది ఎంతవరకు సమంజసం అని ఒక్కసారి ఆలోచిద్దాం. చాలా రోజుల తర్వాత కలిసిన మిత్రునితో ఏమిటి మధ్య పలకరించట్లేదు అని పలకరిస్తాం. అదే ప్రశ్న మనకు మనం వేసుకోం. అతను నేను చాలా బిజీ అంటాడు. మనం కూడా అదే సమాధానం ఇస్తాం. 2 అబద్ధాలే. నిజంగా ఒక వ్యక్తిని పలకరించడానికి కనీసం ఫోన్లో అయినా సరే దానికి కూడా టైం ఉండనంత బిజీగా ఉన్నామా? ఫోనులు పట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ గంటల తరబడి వీడియోలు వాట్సాప్లు చూసుకునే మనకి చిన్న పలకరింపుకి టైం ఉండదా? ఒకప్పుడు ఈ పలకరింపుల కోసమే ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. 10 రోజుల తర్వాత మనకి జాబు వచ్చేది. ఎంత బాగుండేది. మరి ఇప్పుడు ఒక్క నిమిషంలో జరిగిపోయేదాన్ని ఎందుకు విస్మరిస్తున్నాం? స్నేహితుల కోసం ప్రాణాలు ఇవ్వకపోయినా ప్రాణ స్నేహితులు అనుకునే నలుగురితో స్నేహం కొనసాగిద్దాం. ఆనందాన్ని ఆస్వాదిద్దాం. పొరపాటు పడొద్దు. మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన ఆనందానికి ఎలా దూరమైపోతున్నామో తెలుసుకుందాం. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎక్కడలేని ప్రాముఖ్యం ఇచ్చేసి లేనిపోని మర్యాదలు చేసేస్తాం. ఇది తప్పు కాదు, కానీ మనతో ఎల్లప్పుడూ ఉన్న వాళ్ళని లెక్క చేయకపోవడం తప్పే కదా. మన వాళ్లే కదా అని దీన్ని చాలా చిన్న విషయంగా పరిగణిస్తాం. కానీ చిన్న చిన్న అపార్థాల వలనే పెద్ద పెద్ద ఆనందాలకు దూరం అయిపోతున్నాం. మన పని ఎదుటి వాళ్ళని బాధించకపోతే అది ఆనందం. మనల్ని అందరూ అభిమానిస్తే అది ఆనందం. మొత్తం మీద మనమందరం కోరుకునేది ఆనందమే కదా. అందరి మాటల్ని గౌరవిద్దాం. మనకి తగ్గేదేముంది? అందరినీ అభిమానిద్దాం. నష్టమేముంది? మనుష్యుల మధ్య బంధాలు, ప్రేమలు, అభిమానాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, ఎదుటివారి అభిప్రాయాల్ని గౌరవించడాలు, ఇలా పొందే ఆనందం శాశ్వతంగా ఉంటుంది. ఈ విషయాలు కాస్త సీరియస్సే, కానీ అంతిమ లక్ష్యం ఆనందం. మనమందరం క్షణికమైన నవ్వులతోనే కాకుండా గత అనుభవాల అనుభూతులతో కూడా ఆనందం పొందుతూ ఆనందంగా ఉంటే ఆ ఆనందం ఎప్పటికీ మనతోనే. వినండి, ఆలోచించండి. మనకి నచ్చినట్లు మాటలు వింటే సంబరపడిపోతాం. నచ్చని మాటలు వింటే బాధపడిపోతాం. మన జీవితాల్లో ఎక్కువ శాతం మనకి నచ్చినట్లుగానే మాటలు వింటూ ఉంటాం. మనకి నచ్చని విమర్శలు చాలా తక్కువగా వింటాం. నచ్చిన మాటల వలన మనకు ఒరిగేది ఏమీ ఉండదు, కానీ విమర్శలు మనం ఎదగడానికి ఉపయోగపడతాయి. వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా నవ్వుతూ ఆ విమర్శను స్వీకరించి మనల్ని మనం సరిచేసుకోవాలి. చాలామంది భజన బృందాలనే దగ్గర చేసుకుని విమర్శించే వాళ్ళని దూరంగా పెట్టేస్తూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. మన ఎదుగుదల, మన ప్రవర్తన మనకంటే ఎదుటి వాళ్ళకే బాగా తెలుస్తుంది. ఆ తెలిసిన వాళ్ళల్లో అందరూ దాన్ని వ్యక్తీకరించరు. ఆ సరికాని మన ప్రవర్తన కొంతమందే మనతో పంచుకుంటారు. నిజంగా చెప్పాలంటే
హృదయపూర్వకంగా అలా చెప్పిన వ్యక్తులే మనకు నిజమైన ఆప్తులు. వాళ్ళను దూరం పెట్టడం అంటే మన ఎదుగుదలకు మనమే ఆనకట్ట వేసినట్లు. ఎదగడం ఎక్కడో చోట ఆగిపోదు. అది నిరంతర ప్రవాహం. వృత్తిపరంగా, మానసికంగా, సంస్కారపరంగా, కుటుంబపరంగా ఇలా అన్ని రకాలుగా మనం పర్ఫెక్ట్ కావాలంటే కొన్ని మనకు నచ్చని మాటలు విని దాని గురించి ఆలోచించాల్సిందే. ఈ పద్ధతుల్ని మార్చుకోవాల్సిందే. అప్పుడే ఆనందానికి మనం దగ్గరవుతాం. తరం తరం నిరంతరం. జనరేషన్ గ్యాప్. ఒక తరానికి మరో తరానికి దూరమే ఈ గ్యాప్. ఈ దూరం తగ్గాలంటే సమన్వయంతో అర్థం చేసుకుని ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం ఎంతైనా అవసరం. ఒకప్పటిదే మంచిది, అది ఏదైనా సరే అని గత తరం అంటుంటే ఇదే పర్ఫెక్ట్ అని నేటి తరం. వాదనల మధ్య అభిప్రాయాలు, గొప్ప గొప్ప విషయాలు మరుగున పడిపోతున్నాయి. ఉదాహరణకి సంగీతం చూడండి. గతంలో సంగీతం వీణులు విండుగా ఉండేది. ఇప్పటి సంగీతంలో ఏముంది, మోత తప్ప అనే మాట 10 ఏళ్ల క్రితం విన్నాం, ఇప్పుడు వింటున్నాం. ఇప్పటి యువతకి నచ్చే నేటి సంగీతం అప్పటి తరానికి నచ్చట్లేదు. కానీ ఇక్కడ గొప్ప నిజం ఉంది. ఈ తరం వాళ్ళు నేటి మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూనే అలనాటి సంగీతాన్ని కూడా ఆస్వాదిస్తున్నారు. ఇది సంతోషించదగ్గ విషయమే కదా. నేటి యువతకు ఏం కావాలో ఖచ్చితమైన అవగాహన ఉంది. వారి ఇష్టాలను గౌరవిస్తూ, మంచి చెడులను వారితో చర్చిస్తూ, వారు తీసుకునే నిర్ణయంలో మనం భాగస్వాములమై ఆ గ్యాప్ని భర్తీ చేద్దాం. అప్పుడంతా ఆనందమే కదా. మాట్లాడుకుందామా? ఏదైనా కాపాడాలంటే కాస్త కష్టపడాలి. ముఖ్యంగా స్నేహాలు, బంధాల విషయంలో. ఒక పొరపాటు చేశాక సిన్సియర్గా దాన్ని ఒప్పుకోకపోగా దాన్ని మరింత జటిలం చేసుకునే తెలివితేటలు మితిమీరిపోతున్నాయి. ఏంట్రా పార్టీకి పిలవలేదు అంటే, నిన్ను కూడా పిలవాలా? నువ్వు నాకు చాలా దగ్గరవాడివి కదా, అందుకే పిలవలేదు, నువ్వే తెలిసి వచ్చేయాలి అని అతి తెలివి సమాధానం. అవాయిడ్ చేశాడా, ప్రిఫరెన్స్ ఇచ్చాడా అనే సందిగ్ధంలో పడిపోతాం. ఈ మధ్యన కొత్తగా వినబడుతున్న మరో మాట, ఫార్మాలిటీస్ పెట్టుకోవట్లేదు అని. చెప్పేవాడికి ఆ ఫార్మాలిటీస్ ఉండవేమో కానీ వినేవాడికి ఉంటుంది కదా. మరి అతను కూడా అలా వెళ్ళే ఫార్మాలిటీస్ పెట్టుకోకపోతే? అందరూ మనల్ని అభిమానించాలి, ప్రేమించాలి అంటే తప్పకుండా కొన్ని ఫార్మాలిటీస్ అంటే సంప్రదాయాలు పాటించాల్సిందే. ఏది తనంతట తాను మన దరికి రాదు. SMS చేశాను, వాట్సాప్లో పంపాను అనే మాటల్ని తగ్గించి మనుషులతో మనసు విప్పి మాట్లాడుకుందాం. బంధాలు, అనుబంధాలు, స్నేహాల మాధుర్యాన్ని అనుభవించి హాయిగా, ఆనందంగా ఉందాం. మాట జాగ్రత్త సుమా. అధికారం, అనుభవం ఈ రెండింటికి ఎప్పుడూ పొత్తు కుదరదు. అనుభవం ఉన్నవారు నేను గొప్ప అంటే, అధికారిని నేనే ఎక్కువ అంటూ సాగే అభిప్రాయ భేదాలు ఎప్పుడూ ఉంటాయి. అధికారం ఉంది కదా అని ఏమాత్రం అనుభవం లేని విషయంలో తలదూర్చి అభాస పాలవుతుంటారు కొంతమంది. అలాగే నాకే అన్నీ తెలుసు అంటూ నిర్వహణాధికారి మాటను కూడా లెక్క చేయరు మరికొందరు. ఇది అనారోగ్యకరమైన వ్యవస్థకు దారితీస్తుంది. అధికారి మాటను మన్నిస్తూనే తమ అనుభవాన్ని జోడించి పనులు చేయాలి అనుభవజ్ఞులు. అధికారిననే అహానికి పోకుండా అనుభవజ్ఞుల సూచనలతో నిర్ణయం తీసుకుంటే ఆ వ్యవస్థ బాగుంటుంది. ఒక మల్టీమీడియా కంపెనీలో గ్రాఫిక్ డిజైనరు కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేస్తున్నాడు. ఆ కంపెనీ మేనేజరు, అతనే డైరెక్టర్ బావమరిది, వచ్చి అతని వెనకాల నించుని అతను చేస్తున్న పని కొంతసేపు గమనించి, ఎందుకయ్యా ఈ కలర్స్ని ఇలా వేస్ట్ చేస్తున్నావు, చూసి వాడచ్చు కదా అన్నాడు. అంతే, అతనికి ఆ ఉద్యోగం మీద విరక్తి కలిగి రాజీనామా చేసేశాడు. ఇది నిజంగా జరిగిన సంఘటన. కాబట్టి ప్రతి వ్యక్తి ఎదుటివారి యోగ్యతను గౌరవించాలి. పరస్పర మర్యాదలతో ఆరోగ్యకరమైన వాతావరణంలో చేసే పనులు చక్కగా జరుగుతాయి. పనిని కష్టంగా కాకుండా ఇష్టంగా చేద్దాం, ఆనందంగా. నువ్వు, నేను, మనం.
మనం ఏ హోదాలో ఉన్నా ఏం చేస్తున్నా అందరికీ తెలుస్తూనే ఉంటుంది. వాటిని ఎప్పటికప్పుడు నిరూపించాల్సిన అవసరం లేదు. నేను ఇది చేస్తున్నాను, నేను అది చేస్తున్నానంటూ పదే పదే చెప్పుకోవడం, తన పనిని ఎవరూ గుర్తించడం లేదనే భావాలు ఆత్మన్యూనత అనిపించుకుంటుంది. ప్రతి ఒక్కరికి ఆత్మాభిమానం ఉంటుంది, అవసరం కూడా. అది గ్రహించి ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాలి. ఒక వ్యక్తి తనను తాను ఎప్పుడూ తన గురించి గొప్పగా చెప్పుకోవడానికి, ఎవరూ తనని గుర్తించడం లేదనే భావనకి ఇన్ఫీరియారిటీయే కారణం. ఆ కారణంగానే ఎదుటి వాళ్ళ ముందు నేను గొప్ప, నేనే గొప్ప అంటూ ప్రతి ఒక్కరిని బాధ పెడుతూ ఉంటారు. అందరికంటే ఒక గొప్ప స్థాయికి చేరడం సులభంగా జరిగే పని కాదు. శ్రమ, దీక్ష, పట్టుదల వీటన్నింటితో పాటు ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ మెట్టు మెట్టు ఎక్కుతూ ఆ హోదాను సాధించుకుంటారు. అలాంటి వాళ్ళు తోటివారిని ఎలా గౌరవించాలో తెలుసుకుంటే అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంటారు. ఎదుటి వాళ్లను గౌరవిస్తూ మనం ఇంకా ఉన్నతంగా ఎదుగుదాం. అలాంటి మానసిక స్థితి పొంది ఆనందంగా ఉందాం. పునాది మర్చిపోవద్దు. గతం గతః అనే మాట అందరికీ తెలిసిందే. అది కొన్ని విషయాలకు మాత్రమే పరిమితం చేసుకోవాలి. మనం ఎదుగుతున్న తీరు గతంతో పోల్చుకుంటూ మనల్ని మనం సరిదిద్దుకుంటూ ముందుకు సాగడం ఎంతో అవసరం. గతం గురించి చెప్పడానికి, మాట్లాడడానికి సిగ్గుపడకండి. ఈరోజు మన స్థాయి గతానికి ఎంత భిన్నమైనదో అని గర్వపడదాం. వాల్మీకి గతం ఏమిటో, తరువాత రామాయణం లాంటి మహోన్నత కావ్యం రాసి మనుషులందరినీ ఎలా ప్రభావితం చేశాడో, ఆ మహానుభావుని గతాన్ని మనం గర్వంగా ఎలా చెప్పుకుంటున్నామో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మారిన మన ఆలోచన ధోరణితో గొప్పగా బతికేస్తున్నాం. కాబట్టి గతంలోవి గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదనుకోకూడదు. ముందు తరాలకి నేను ఇంతగా మారాను అని చెప్పడానికి ఆ గతం గర్వకారణం కావాలి. మనం మారుతున్నామా లేదా అన్నది తెలుసుకుని మారలేదనుకుంటే మన గతాన్నే ఒకసారి మననం చేసుకుని ఏం చేయాలో ఏం చేయకూడదు నిర్ణయించుకుని భవిష్యత్తుకు బాటలు వేద్దాం. చూద్దాం ఆనందం ఎందుకు మన సొంతం కాదో. సరైన నిర్ణయంతో విజయం. ప్రతివారికి ఒక గోల్ ఉంటుంది, ఉండాలి కూడా. అయితే మనం ఒక పని అనుకోగానే అయిన వాళ్లతో ఆ విషయమే చర్చించుకుంటాం. వాళ్ళు కూడా వారికి తోచిన సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడే సమస్య మొదలవుతుంది. మనం అనుకున్న పనికి 4 దారులు కనబడతాయి. ఎటు వెళ్ళాలి, ఏది మంచిది, ఎవరి మాట వినాలి, ఇన్ని సందేహాల మధ్య కొట్టుమిట్టాడుతుంటాం. ఎటూ నిర్ణయం తీసుకోలేం. కాబట్టి మనకంటూ మనం గట్టిగా ఓ నిర్ణయం తీసుకుని దిశానిర్దేశం చేసుకుని ఎటు వెళ్ళాలో నిశ్చయించుకోవాలి. తరువాత అభిప్రాయాలు, మంచి చెడుల గురించి వాకప్ చేసుకోవాలి. అందులోంచి మన దారిని సుగమం చేసే సరైన సలహాలతో ముందుకు సాగాలి. మన గమ్యం, దాని లక్ష్యం మనకు ఖచ్చితంగా తెలుసుంటే చర్చలలో ఆ విషయమే చర్చించగలిగితే ఈ కన్ఫ్యూజన్లు రావు. మన పని సవ్యంగా సక్రమంగా జరుగుతుంది. మనకుండే ఇంగిత జ్ఞానంతో సరైన నిర్ణయాలు తీసుకుని ఆనందం అనుభవిద్దాం. కష్టాల కడలి, విజయాల వాకిలి. కష్టే ఫలి అందరూ విన్నమాట, వింటున్న మాటే. కష్టపడడంలో ఉన్న ఆనందాన్ని చాలామంది అనుభవిస్తూ పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు ఎంతసేపు పై అధికారులకు భజన చేస్తూ తమ పనులు సానుకూలం చేసుకుంటూ ఉంటారు. అలా చేసిన ఎవరికి ఏం నష్టం లేదు. కానీ ఎదుటి వాళ్ళ గురించి చెడుగా చెప్పి మేమే గొప్ప అంటూ ప్రవర్తించే తీరే నిజాయితీగా పనిచేసేవారిని ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ అధికారులు కూడా అలాంటి పొగడ్తలకు పొంగిపోయి ఆ భజన బృందం చెప్పే మాటలు నమ్మేయడం. పని చేయకుండా అలా కబుర్లు చెప్తూ కాలం వెళ్ళబుచ్చేవారికి కొంతకాలమే ఆ ఆటలు సాగుతాయి. తరువాత పని చేయాల్సి వచ్చినప్పుడు పాట్లు పడతారు. పని చేయడంలో ఉన్న ఆనందం అనుభవిస్తూ పనులు చేస్తే ఈ పనికిమాలిన పనులు చేయరు. తమ గుర్తింపు కోసం చేసే ఇలాంటి అధికార భజన వలన వారు వ్యక్తిత్వం లేని మనుషులుగా మిగిలిపోతారు. సంస్థలలో కాలక్షేపం మాటలు వింటున్న అధికారులు అప్పటికది కాలక్షేపంగా భావించినా భవిష్యత్తులో అది వ్యసనమైపోతే మాత్రం ప్రమాదం. కష్టపడేవారికి
కష్టాన్ని గుర్తించేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఆ కష్టం లోతులోంచి ఆనందమనే నిధులు పొందటం ఖాయం. నవ్వుల పాలు కావద్దు. అందరూ హాస్యప్రియులే. వీళ్లలో చాలామంది మేం సెన్స్ ఆఫ్ హ్యూమర్ గలవాళ్ళం అంటారు. ఇతరుల మీద జోకులేస్తూ పక్కున నవ్వేస్తూ ఉంటారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడే ఓ సన్నని గీతను పట్టించుకోకుండా ఎదుటి వాళ్ళ మీద వేసే జోకులు మాత్రం సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనిపించుకోదు. ఎదుటి వాళ్ళ మీద జోకులేసి నవ్వేటప్పుడు గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఆ వ్యక్తి మీద మనం జోకు వేసే చనువు ఉందా లేదా అని. ఆ చనువు లేనప్పుడు అవతల వ్యక్తి ఆ జోకుని అవమానంగా భావించే ప్రమాదం ఉండి మీకు దూరం అయ్యే పరిస్థితి ఎదురవుతుంది. హాస్యం మనుషుల్ని దగ్గర చేయడానికి వారధి కావాలి, కానీ దూరం కావడానికి కారకం కాకూడదు. కాబట్టి ఎదుటి వాళ్ళ మీద జోకులేసి పరిచయస్తులను దూరం చేసుకోకుండా మనం విన్నా చదివినా జోకులు నలుగురిలో చెప్పి నవ్వించి అందరికీ దగ్గరవుదాం. ఆనందం నలుగురితో పాటు మనం అనుభవిద్దాం. అహం నుండి కారం తీసేద్దాం. ఇగో అయిన దానికి కాని దానికి ఈ మాట వాడేస్తున్న వాళ్ళల్లో ఎంతమందికి దీని అర్థం తెలుసో అర్థం కాదు. తెలుగులో కూడా అహం అనే మాట గొప్పగా వాడేస్తూ ఉంటాం. సన్నని గీతకు అటూ ఇటుగా మంచి చెడుల లక్షణాలు కలిగిన ఈ అహంభావం చాలా విలక్షణమైన పదం. చాలామంది వాడికి అహంభావం ఎక్కువ అంటూ ఉంటారు. అలా అనేవారి అహంభావమే అక్కడ ఎక్కువ శాతం వ్యక్తమవుతూ ఉంటుంది. గొప్ప వ్యక్తులు కూడా ఈ మాటను తరచుగా వాడటం బాధాకరం. వారి వారి ప్రతిభ కారణంగా ఒక వ్యక్తిని గొప్ప వ్యక్తిగా భావించి వారిని మనకంటే ఒక మెట్టు పైన మనమే నిల్చోబెడుతున్నాం, కానీ తర్వాత అహమే వారి సహజ గుణంగా మారుతోంది. వాళ్ళని గొప్ప స్థాయికి చేర్చిన వాళ్ళని దూరం పెట్టేస్తున్నారు. చివరకు అహం పరాకాష్ఠకు చేరుకుని వాళ్ళ చుట్టూ తెలియని కంచె ఏర్పడుతోంది. ఫలితంగా విచక్షణ కోల్పోయి ఒక్కో మెట్టు దిగజారిపోతున్నారు. వారికుండే ప్రతిభతో వారు చేసే పొరపాటు పనులను కూడా సమర్థించుకుంటూ అహంకారిగా ముద్ర వేయించుకుంటూ ఉంటారు. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, ఎదుటివారికే ఉంటుంది అని నమ్మే ఈ అహంకారం మనలోనూ ఉంటుందని గుర్తించి ఎదుటి వాళ్ళ అహాన్ని కూడా గౌరవించి అందరి ప్రేమాభిమానాలకు పాత్రులవుదాం. ఎవరినీ కించపరచకుండా వారితో పాటు మనము ఆనందంగా ఉందాం. ప్రతి పనికి ఓ లెక్కుంది. ప్రస్తుతం మనం టెక్నాలజీ యుగంలో బ్రతుకుతున్నాం. మనం చేసే ప్రతి పని కంప్యూటర్లపై ఆధారపడి సునాయాసంగా చేసేసుకుంటున్నాం. చాలా సంతోషం. కానీ ప్రతిదానికి ఒక హద్దు ఉంటుందన్నది వాస్తవం. ఆ హద్దులు దాటేసి వినియోగం కన్నా దుర్వినియోగమే ఎక్కువ చేసుకుంటున్నామన్నది గమనించాల్సిన విషయం. బాధాకరమైన సంగతి ఏంటంటే, లెక్కలతో కూడిన కంప్యూటర్లను వాడుతూ మనం కూడా కంప్యూటర్లానే మారిపోతున్నాం. మనకొక బుద్ధి ఉందన్న విషయం కూడా మర్చిపోతున్నాం అన్నది కూడా చేదు వాస్తవం. కంప్యూటర్తో మమైకమైపోయి మన చుట్టూ ఉన్న మనుషులను ప్రత్యక్షంగా పలకరించడం మానేశాం. మాట్లాడితే మెయిల్ చేస్తా, వాట్సాప్లో చూడలేదా, ఎస్ఎంఎస్ చెయ్యి, నేను రాలేను కానీ స్కైప్లో చూస్తాలే, ఇలా అలవాటు చేసుకున్నాం. ఏదీ కూడా మన చేయి దాటిపోదు. దేన్నైనా నియంత్రించడానికి కాస్త సహనం కావాలి. మన పనులను మనం నిశితంగా గమనిస్తే ఒక అద్భుతాన్ని మనం ఎలా వినియోగం చేస్తున్నామా దుర్వినియోగం చేస్తున్నామా అన్న విషయం బోధపడుతుంది. బోధపడ్డాకైనా మన విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆనందం మనందరికీ ఎందుకు రాదో చూద్దాం. జాగ్రత్తలు మన కోసమే. జీవితం చాలా విలువైనది. క్షణకాలంలో మారిపోయేది కూడా. కానీ ఆ మారిపోయే క్షణం మన చేతులారా చేసుకునేది కాకూడదు కదా. ఏదైనా సంఘటన జరిగినప్పుడు తప్పొప్పులు అటుంచితే మూల్యం చెల్లించాల్సింది మాత్రం మనమే. హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, మాస్క్ పెట్టుకోండి. ఈ మాటలన్నీ మన కోసమే, మన రక్షణ కోసమే అన్న విషయం చాలామంది పట్టించుకోరు. రోడ్డు మీద ట్రాఫిక్ పోలీస్ కనిపిస్తే సందులు గొంతులు వెతుక్కుంటూ తప్పించుకునే మనం రోడ్డు మీద తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అకస్మాత్తుగా జరిగే ప్రమాదం నుండి తప్పించుకోలేం. రోడ్డు మీదకి వచ్చామంటే
తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అవి మన రక్షణ కోసమే అని గ్రహించాలి. రోడ్డు మీద అందరం నాకేమీ కాదులే అనుకునే వాహనాల మీద ప్రయాణం చేస్తూ ఉంటాం. దురదృష్టవశాత్తు ఎదుటివాని నిర్లక్ష్యం వలన కూడా ఏమైనా జరిగితే మనం పాటించే ఈ జాగ్రత్తల వలన మన ప్రాణాలు కాపాడుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి మన జాగ్రత్తలు మనమే తీసుకోవాలి. ఎవరు మంచి చెప్పినా మన కోసమేనని గుర్తెరిగి ప్రవర్తించాలి. ఇక మాస్క్, కరోనా వలన ఏర్పడిన ఈ జాగ్రత్త పడేవారిలో ఇప్పుడు అది ఒక భాగమైపోయింది. ఇది కరోనా కోసమే కాదు, ప్రస్తుత కాలుష్యం దృష్ట్యా కూడా సురక్షితమైనది. ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుని విలువైన మన జీవితాన్ని ఆనందమయం చేద్దాం. స్వయం ప్రకటిత మేధావులు. అందరికంటే భిన్నంగా, ఉన్నతంగా ఆలోచించే వారిని మేధావులు అంటాం. అయితే ఈ మధ్యకాలంలో స్వయం ప్రకటిత మేధావులు ఎక్కువైపోయారు. ఎక్కడ చూసినా, ఎవరిని కదిలించినా ఓ చిన్న సైజు స్పీచ్ వినాల్సి వస్తుంది. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పనవసరం లేదు. మాట్లాడే ప్రతి వాళ్ళు మేధావులే. ఎదుటివారు చెప్పేది వినరు, వారు చెప్పేదే మనం వినాలి. ఇంకో రకం మేధావులు వారి బతుకు తెరివే వారికి తెలియక సతమతమవుతూ ఎదుటివారికి ఎలా బతకాలో చెప్తారు. బాధాకరమైన మరో రకం మేధావులు ఉన్నారు. వీరు అద్భుతమైన నీతులు చెప్తూ కాలం గడుపుతూ ఉంటారు. కానీ వీరికి మాత్రం ఆ నీతులు వర్తించవు, పాటించరు. ఇలా వీరందరినీ భరిస్తూ నేడు మనం నెట్టుకు రావడం చాలా కష్టమైన పని అయిపోతుంది. ఇందులో మరో కొత్త సమస్య ఏంటంటే, ఒక విషయాన్ని నలుగురు 4 విధాలుగా విశ్లేషిస్తారు. వాటిలో మనం దేన్ని నమ్మాలో, దేన్ని అనుసరించాలో తెలియక మనకుండే సమస్యలతో పాటు ఇదో కొత్త సమస్యగా తయారైంది. వారి అభిప్రాయాలను ఇది ఇంతే అని సిద్ధాంతంగా మన మీద రుద్దడం ఎంతవరకు సమంజసం? సోకాల్డ్ మేధావుల బ్రతుకు తెరువు అయిపోయిన ఈ వాక్చాతుర్యం అనే పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుల్లా తయారవకుండా మనల్ని మనం ఇంగిత జ్ఞానంతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని అయోమయంలో మన ఆనందాన్ని కోల్పోకుండా బ్రతుకుదాం. ఇష్టమైతే కష్టమేంటి? అనుకుంటే ఎంతసేపు, ఇదెంత పని అనుకుంటూ చాలామంది పనులు చేయడం మనం చూస్తూ ఉంటాం. ఈ అనుకోవటం వరకు బాగానే ఉంది, కానీ వాస్తవంలో అనుకున్నంత శ్రద్ధతో ఆ పనులు మాత్రం చెయ్యం. ఏదో చేసేసాం అనుకుని చేతులు దులిపేసుకుంటాం. అనుకోవడానికి ఉన్న శ్రద్ధ చేసే పనుల్లో కనిపించటం లేదు. ఒక పని చేస్తే దాని ఫలితం ఆ పని పట్ల అంకిత భావాన్ని రుజువు చేయాలి. ఎంతసేపట్లో చేశామని కాకుండా ఎంత పర్ఫెక్ట్గా చేసామనేదే ముఖ్యం. మనకో గుర్తింపు, చేసే పనికో ప్రశంస కావాలంటే ఖచ్చితంగా చేసే పనిని గౌరవిస్తూ చేయాల్సిందే. ఈ మధ్య భారతదేశం సాధించిన చంద్రయాన్ విజయం వెనుక మన శాస్త్రవేత్తల కష్టం కంటే పని పట్ల వారికున్న శ్రద్ధాశక్తులు, భక్తిభావాన్ని మనం గమనించాలి. పనే దైవంగా భావించి పనులు చేస్తే వచ్చే తృప్తి చాలా గొప్పది. ఇది చంద్రయాన్ విజయం లాంటిది. ఈ రోజుల్లో ఎక్కడైనా మనం తినే ఆహారం దగ్గర నుంచి ప్రతిదానికి ఒక ఫీడ్బ్యాక్ కోరడంలో అర్థం ఇదే. ఎలా ఉంది, బాగుందా, ఇంకేమైనా చెయ్యాలా? ఇవి మన పనులు మెరుగుపరుచుకోవడానికి పనికొచ్చే ప్రశ్నలు. తప్పనిసరిగా కాకుండా, తప్పులు లేకుండా మన కర్తవ్యాన్ని నెరవేరుద్దాం. మన కోసం మనం పనులు చేద్దాం. చేసే ప్రతి పని ఇష్టంగా చేద్దాం. చేసిన పనికి మంచి ఫలితాన్ని అందుకుందాం. ఎవరు గొప్ప? మంచి మనసుతో ఆలోచిస్తే మంచి మంచి ఆలోచనలే వస్తాయి. అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరూ ఎదుటివారి పట్ల స్నేహభావంతో ఉండాలి అనే ఆలోచన ఎంత గొప్ప ఆలోచన! ఇది ఎంతమంది ఆచరిస్తున్నాం? బాధాకరమైన విషయం ఏంటంటే, నీతులు చెప్పేవారు, ఏం చేయాలో చేయకూడదో చెప్పే గొప్పవారు కూడా ఇలా ఆలోచించడం లేదేమోనని సందేహం. అసలు ఈ గొప్పవారంటే ఎవరు? వారిని మనం గొప్పవారిగా గుర్తించి గౌరవించటానికి వారికి ఉండే అర్హత ఏమిటి? ఇది మనం ఆలోచించవలసిన విషయం. అసలు గొప్పవారంటే ఎవరు? దేవుళ్ళ గురించి చెప్పేవాళ్ళ? డబ్బులు దానం చేసేవాళ్ళ? రాజకీయ నాయకుల? ప్రముఖ వ్యక్తుల? నిజంగా వీరందరూ గొప్ప వ్యక్తులేనా?
వీరు చేసే పనులన్నీ గొప్పవేనా, లేక గొప్పగా మాత్రమే కనిపిస్తాయా? అందరినీ ఎక్కువ తక్కువ కాకుండా సమభావంతోనే గౌరవిస్తారా? చిత్తశుద్ధితో, మంచి ఆలోచనలతో ఎదుటివారిని బాధించే విధంగా కాకుండా ప్రవర్తించే వ్యక్తులే నిజంగా గొప్పవాళ్ళు. మనం ఎన్ని మాటలు విన్నా అందులో మంచినే గ్రహిద్దాం. అసూయపడే వ్యక్తులకు దూరంగా ఉందాం. మంచిగా నటించే వాళ్ల పట్ల జాగ్రత్త వహిద్దాం. పాజిటివ్ ఎనర్జీని అలవర్చుకుని మన విజ్ఞతతో మంచిగా ఆలోచిస్తూ గొప్ప వ్యక్తిత్వం సంతరించుకుని ఆ గొప్పతనం మన సొంతం చేసుకుందాం. చాలామంది సోకాల్డ్ గొప్పవాళ్ల కంటే మనం గొప్పగా ఉందాం. ఆ భావనల్లో ఆనందంగా కాలం గడుపుదాం. పంతాలు పట్టింపులకు చెక్. కలిసి ఉంటే కలదు సుఖం. సుఖం అన్నదానికి అందరం ఇష్టపడుతున్నాం, దానికోసం పరిగెడుతున్నాం. కానీ ఆ కలిసి ఉంటే అన్న ప్రక్రియను విస్మరిస్తున్నాం. ముఖ్యంగా అభిప్రాయ భేదాలతో మనుషులు దూరం కావటం బాధాకరం. అభిప్రాయ భేదాలు ఉండటం అంటే శత్రుత్వం పెంచుకోవటం కాదు. ఒక అంశం మీద ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయాలను వీలుంటే గౌరవిద్దాం, నచ్చకపోతే వదిలేద్దాం. అంతేకాని మన అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్ది నానా రభసా చేసి తోటివారిని దూరం చేసుకోవద్దు. ఇప్పుడు అందరూ నాది నేను అనే చట్టంలో ఇరుక్కుని బతుకుతున్నాం. ఉన్న ఆ కాస్త బంధాలు స్నేహాలు చేతులారా మనమాటే నెగ్గాలనే కారణంగా నా అభిప్రాయమే కరెక్ట్ అనే పట్టుదలతో తెంచుకుంటున్నామేమో. ఒక్కసారి ఆలోచిద్దాం. ఒకవేళ ఏదైనా ఒక విషయమై అయిన వాళ్లతో వాదనలు పెట్టుకుంటే మాత్రం ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా మన అభిప్రాయాలు చెప్పాలి. అలానే ఎదుటివారి అభిప్రాయాలు వినాలి. అంతేగాని అభిప్రాయాలు కలవలేదని వారిని ద్వేషించటం, శత్రుత్వం పెంచుకోవటం అర్థం లేని చర్యలు. మనల్ని మనం నియంత్రించుకోలేనప్పుడు ఏదైనా విషయంపై భేదాభిప్రాయాలు ఉంటే ఆ చర్చకు దూరంగా ఉండటమే శ్రేష్టం. ఎదుటివారి మనోభావాలను గౌరవిస్తూ మన మాటలతో వారిని బాధ పెట్టకుండా ఉండే చర్చలు శ్రేయోదాయకం, ఆనందానికి ఆలంబన. పొరపాటు వద్దంటే వద్దు. పళ్ళ చెట్లకే రాళ్ల దెబ్బలు. మనకు తెలిసిన సామెత ఇది. మన జీవితాలకు ఈ సామెతను అన్వయించుకుంటే సరిగ్గా సరిపోతుంది. మనం 10 పనులు చేసినప్పుడు అందులో ఒకటి పొరపాటున తప్పయిందనుకోండి, ఇక అంతే. సరిగ్గా చేసిన 9 పనులు వదిలేసి ఆ ఒక్క తప్పుని ఎత్తి చూపుతూ నానా రభస చేస్తారు. చాలామందికి ఈ గుణం ఉంటుంది. ఎదుటి వాళ్లలో తప్పులు ఎత్తి చూపడమే తమ నైజంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరి ముఖ్యోద్దేశం ఎదుటి వాళ్ళ గొప్పతనం అంగీకరించలేకపోవడమే. ఉదాహరణకి మనం ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పామనుకోండి, అవును నాకు తెలుసు, అతను ఎప్పుడూ ఆడవాళ్ళని అదోలా చూస్తూ ఉంటాడు, ఒట్టి వెధవ అని పుసుక్కుని అనేస్తారు. ఒక్క అతనే మహామనిషిలా ఫీల్ అయిపోతూ. మనం ఏం చేసినా అందులో వంకలు వెతకటమే వీరి జీవితాశయంగా ఉంటుంది. మళ్ళీ తప్పు అని చెప్పే వీళ్ళకి రైట్ అంటే ఏమిటో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. ఎదుటి వాళ్ళని తక్కువ చేయడమే వీరి మానసిక స్థితి. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, ఇలాంటి వాళ్ళ మాటలు విని మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఆ పనిని ఎంత సిన్సియర్గా చేశామో గుర్తెరిగి అలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడటమే మన కర్తవ్యం. ఎవరు ఎలాంటి వాళ్ళో, విమర్శలు చేస్తున్న వారి ఉద్దేశం ఏమిటో కాస్త లౌక్యంగా కనిపెట్టగలిగి వారిని దూరంగా పెట్టగలిగితే మన పనులు ప్రశాంతంగా ఉత్సాహంగా చేయగలుగుతూనే ఆనందాన్ని మన సొంతం చేసుకుంటాం. అడిగితే తప్పేంటి? ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ మాస్టర్. ఇది ఓ ఆంగ్ల సామెత. మన ముందు తరం వారి అనుభవాలు మనకి చాలా విషయాల్లో మార్గదర్శకం అవుతాయనేది సత్యం. అయితే సమస్యల్లా పెద్దవాళ్లను మనం అడగం. వాళ్ళేమో అడగకుండా చెప్పటం ఏమిటని చెప్పరు. పొరపాట్లు తప్పులు చేసుకుంటూ పోతూ ఉంటాం. అందరికీ అన్ని విషయాలు తెలియవు. తెలియకపోతే వాళ్ళని అడిగి తెలుసుకోవటం తప్పు కాదు కదా. ఏ పనులకు పర్యవసానం ఎలా ఉంటుందనేది అనుభవంతో తెలుసుకున్న వారి సూచనలు మనకెంతో దోహదపడతాయి. ఉదాహరణకి
ఒక ఆఫీసులో కొత్తగా చేరిన ఆఫీసర్ కంటే ఒక సీనియర్ క్లర్కు గొప్పగా పనులు చేయగలుగుతాడు. ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పగలడు. అది అనుభవం వలన వచ్చిన నైపుణ్యం. ఇంకా ఒక ఇంటి పెద్ద సలహాలు తీసుకుంటే మనం చేసే పనులు చాలా సులువుగా తొందరగా అయిపోతాయి. అలా చేయటం వలన బంధాలు కూడా బలపడతాయి. కష్టపడి పనులు చేయటం కాదు, సులువుగా చేయటం ముఖ్యం. ప్రస్తుతం మనం టెక్నాలజీ బానిసలం. కంప్యూటర్ సలహాలతో చాలా పనులు చేస్తున్నాం. అయితే అన్నీ కుదరవు. వాటిని గుడ్డిగా అనుసరించకుండా వాటి గురించి మన పెద్దలను సంప్రదించి చేయగలిగితే ఖచ్చితంగా దాని ఫలితం బాగుంటుందనేది నిజం. అనుభవజ్ఞుల సలహాలు సూచనలు తీసుకుని మనం చేయబోయే పనులు విజయవంతంగా పూర్తి చేద్దాం. ఆనందానికి మనం చిరునామా అవుదాం. అమ్మ ఒడి అసలైన బడి. భార్యాభర్తలు బాధ్యతలకు మొదటి మెట్టు. ఈ ఇద్దరు వ్యక్తుల ప్రవర్తన కుటుంబాన్ని సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. భార్యాభర్తలు ఆరోగ్యకరమైన సమాజానికి మూల స్తంభాలు. తదుపరి మజిలీలో తల్లిదండ్రులుగా పిల్లల ఆరోగ్యకరమైన ఆలోచనలకు ఆధారం వీరే. వీరి ప్రవర్తన నడవడిక రాబోయే తరాలకి పునాది. నిర్లక్ష్యం, అహంకారం, బాధ్యతారాహిత్యం పిల్లలకు మార్గదర్శకం కాకుండా చేయటం ప్రతి తల్లిదండ్రుల, అదే భార్యాభర్తల బాధ్యత. సమాజం పట్ల బాధ్యత, ఇంట్లో మెలగవలసిన తీరు, ఎదుటి వాళ్లను గౌరవించే పద్ధతి, ఇవన్నీ భార్యాభర్తలైన తల్లిదండ్రులు పిల్లలకు అందించాల్సిన ప్రాథమిక ఆస్తులు. ప్రస్తుతం తల్లిదండ్రులు తాము పడ్డ కష్టాలు తమ పిల్లలకు కలగకూడదని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే కష్టం విలువ తెలియజేస్తేనే జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎదుర్కోగలిగే స్థైర్యం ఏర్పడుతుంది. పిల్లలకు మొదటి బడి అమ్మ ఒడి. ఆ లేత మనసులు మనం ఎలా ప్రవర్తిస్తే వాళ్ళు అదే అనుసరిస్తారు. మంచైనా చెడైనా వేసే అడుగులు తప్పటడుగులు కాకుండా నడిపించే బాధ్యత తండ్రిపై ఎప్పుడూ ఉంటుంది. మనం ఎన్నో పనులు బాధ్యతాయుతంగా చేస్తుంటాం. ఆ బాధ్యతల్లో పెద్ద బాధ్యత రాబోయే తరాన్ని ఆరోగ్యకరమైన ఆలోచనలతో పెంచడమే. పిల్లలతో పాటు వారిలో సహృదయతను పెంచితే మంచి చేయడానికి స్పందించే లక్షణాలు అలవడి ఆరోగ్యకరమైన సమాజానికి పునాదులు అవుతారు. ఆరోగ్యం అంటే ఆనందమే కదా. ఆత్మతృప్తే ఆనందం. కొన్ని భ్రమలు బాగుంటాయి, అవసరం కూడా. ఒక వ్యక్తి మనకి చాలా ఆత్మీయులను, మరో ప్రముఖుడు మనకి చాలా సన్నిహితులను, ఫలానా వ్యక్తి ప్రాణ స్నేహితులను అనే భ్రమలు, అదే ఊహలు మనల్ని చాలా ఉత్సాహంగా ఉంచుతాయి. ఇవన్నీ భ్రమలని ఎందుకన్నానంటే, మనం అనుకుంటున్న ఆ వ్యక్తులు నిజంగా మన పట్ల అలా భావిస్తారా అనేది మనకు తెలియదు. వాటిని నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేసి అవి నిజాలు కావు అని తెలుసుకుని బాధపడకూడదనుకుంటే ఎలాంటి నిరూపించుకునే ప్రయత్నాలు చేయకూడదు. ప్రేమికులు నువ్వు లేకుండా నేను బ్రతకలేను అనే మాటలు తరచూ వాడతారు. వాస్తవాల సాధ్యాసాధ్యాల గురించి పక్కన పెడితే ఆ భావన బాగుంటుంది కదా. ఒక కవి అన్నట్టు, అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం అని అనను గాని, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం అనేది మాత్రం వాస్తవం. ఆ ఆత్మతృప్తి కోసం కొన్ని సందర్భాల్లో నటిస్తూనే ఉండాలి. నిజానిజాల జోలికి పోకుండా అందరితో కలిసిమెలిసి ఉండటమే ఆనందహేతువు. ఏదో ఒక అద్భుతం జరుగుతుందని కొన్ని పనులు చేస్తాం. అవి అవుతాయో లేదో కానీ అలా అనుకుంటే మాత్రం ఉత్సాహంగా ఉంటాం. ఆ భావనలు లేకపోతే రోజులు నిస్సారంగా గడిచిపోతాయి. మనం చేసే ప్రతి పని అవుతుందనే ఆశతో, మనకు తెలిసిన ప్రతి వ్యక్తి మనకు చాలా ఆత్మీయులు అనే భావనని ఎంజాయ్ చేస్తూ జీవన ప్రయాణం సాగిద్దాం. మనం ఆనందంగా ఉంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఆనందింపచేద్దాం. ఏది నిజమైన ప్రేమ? ప్రేమ కవుల కల్పనలో, మనుషుల భావాలలో, మనసుల స్పందనలో ఒక అనిర్వచనీయమైన అనుభూతి. నేడు ఆ ప్రేమ స్వరూపం మారిపోతోంది. హై స్కూల్ పిల్లలే నేడు ప్రేమించుకుంటున్నాం అంటుంటే ఆశ్చర్యం ఇస్తోంది. ముసుగు, మొహాలకు గుడ్డలు కట్టుకోవడం,
ఆ ముసుగులో తల్లిదండ్రులను మోసం చేస్తూ అబద్ధాలు చెప్తూ విచ్చలవిడిగా తిరుగుతున్న నేటి యువతరం నాగరికత అంటూ హద్దులు దాటుతున్న విధానం ఖచ్చితంగా ప్రేమ మాత్రం కాదు. వ్యాలంటైన్స్ డే ఆ రోజు ఏ సందర్భంగా కల్పించబడిందో తెలియదు కానీ అందంగా ప్రేమికుల దినం అని పేరు పెట్టుకుని రోడ్ల మీద పార్కుల్లోనూ ప్రేమికులు అనబడే వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది. మనవి కాని ఈ దినాలు జరుపుకుంటున్న మనకి ఈ తరం ప్రేమలో ఎంతటి నిజాయితీ ఉందో జరుగుతున్న సంఘటనలతో తెలుస్తూనే ఉంది. సుఖపడటం అనే తాత్కాలిక భ్రమలో బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో ఉండటం స్టేటస్ సింబల్గా భావించే ఈ యువతరం భావాలు తప్పు. ఇద్దరి భావాలు కలిసి ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోతున్న ఈ ప్రేమికుల్ని చూస్తుంటే వీరిది ప్రేమేనా అనే అనుమానం కలుగక మానదు. ఇలాంటి వారి వల్లనే ప్రేమ అనే పదానికి అర్థం మారిపోతోంది. ఆకర్షణకి ప్రేమకి తేడా తెలుసుకుని నిజమైన ప్రేమను ఆస్వాదిస్తూ ఆ అందమైన అనుభూతిని బ్రతికిద్దాం. నిజమైన ప్రేమలో ఆనందాన్ని ఆస్వాదిద్దాం. అంతా నా వల్లే. లోకంలో అందరూ అన్ని పనులు చేయలేరు. ఒక్కొక్కరు ఒక్కో పనితీరులో నిష్ణాతులే ఉంటారు. కొంతమంది నేను లేకపోతే పని అయ్యేదే కాదు అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అది నిజంగా వారి భ్రమ మాత్రమే. వాళ్ళు లేకపోయినా ఆ పని ఆగదు, కాస్త ఆలస్యం అవుతుందేమో అంతే. మరికొంతమంది పక్కవారికి సహాయం చేసి నా వల్లే అయ్యింది అని లోకమంతా చాడుతూ ఉంటారు. అది తప్పే. సాయం చేశానని చెప్పడం వేరు, నా వల్లే అయిందని చెప్పడం వేరు. మనం అలా చాటడం వలన ఎదుటివారి అహం దెబ్బతిని మనుషుల మధ్య దూరం పెరుగుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మనం సంఘజీవులం. ఒకరికొకరంగా ఉంటే రేపు మనకొచ్చే అవసరానికి మన నుంచి సహాయం పొందేవాళ్లే మనకు అండగా ఉండటానికి అవకాశం ఉంది. చిత్తశుద్ధితో పనులు చేస్తే మంచి గుర్తింపు కూడా వస్తుంది. అయితే ఇది నేను బాగా చేయగలను అనే భావం మంచిదే కానీ నా ఒక్కడి వల్లే అవుతుందనే అహంకారం ఎదుటి వాళ్ళను మనకి దూరం చేస్తుంది. ఎవరినీ బాధ పెట్టకుండా మనం ఆనందంగా ఉండటం ఎంతైనా అవసరం. పెత్తనం కాదు, ప్రేమ కావాలి. మనం ఏదైనా ముఖ్యమైన పని మొదలెట్టేటప్పుడు ప్రారంభించాలనుకుంటే అనుభవజ్ఞుల సలహాలు అయిన వాళ్ళతో సంప్రదింపులు చేసి ఆ పని మొదలెడతాం. ఒక సంస్థలో కానీ కుటుంబాల్లో కానీ ఇది ఒక మంచి పద్ధతి. అయితే కొంతమంది అడగకుండానే సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. అవి పాటించకపోతే వారి మనోభావాలు దెబ్బతినేసాయని వాపోతూ ఉంటారు. ఆ సదరు వ్యక్తులు బాధ్యత తీసుకోరు కానీ పెత్తనం చెలాయించడానికి ఆరాటపడుతూ ఉంటారు. వారి ముఖ్యోద్దేశం గుర్తింపు పొందడమే కాకుండా అందరితో మంచిగా పేరు తెచ్చుకోవాలనే తాపత్రయం ఎక్కువగా కనిపిస్తుంది. అర్హత లేకున్నా ఏదో ఒక మార్గంలో పని కానిచ్చేయాలని పరుగులెడుతూ ఉంటారు. అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిని ఎంత దూరం పెడితే అంత మంచిది. అయితే వారిని దూరం పెట్టడం కూడా కష్టమే మరియు ప్రమాదకరం. ఇలాంటి మనస్తత్వం కలవారితో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వారిని మెప్పిస్తూనే పనులు చక్కబెట్టుకోవాలి. పెత్తనం కోసం కాకుండా ప్రేమగా ప్రవర్తిస్తే అందరి అభిమానానికి పాత్రులవుతాం, ఆనందంగా ఉంటాం. ప్రణాళిక ప్లస్ విజయం ఈజ్ ఆనందం. మనం ఏదైనా ఒక పని మొదలెట్టేటప్పుడు చాలామందిని సంప్రదించి సలహాలు తీసుకుంటాం. ఇంతవరకు బాగుంది, బాగుంటుంది కూడా. కానీ కొంతమంది అవతలి వ్యక్తులపై పూర్తిగా ఆధారపడి పనులు చేస్తూ ఉంటారు. అది ఒక విధంగా భవిష్యత్తులో మనం ఇబ్బంది పడటానికి కారణమవుతుంది. ఎందుకంటే మనం నమ్మే ఆ వ్యక్తుల అభిప్రాయం మన పట్ల ఎప్పటికీ ఒకేలా ఉంటుందని నమ్మలేం. మధ్యలో వాళ్ళు దూరమైపోతే మనకి అగమ్య గోచరమే. మనం ఏదైనా పని చేయాలనుకుంటే ముందుగా మంచి ప్రణాళిక వేసుకోవాలి. మనం చేయగలం అనే నమ్మకంతో ముందడుగు వేయాలి. అనుభవజ్ఞుల సలహాలు మార్గదర్శకంగా తీసుకోవాలి. అంతేగాని ఆ వ్యక్తులపై పూర్తిగా ఆధారపడిపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మన వ్యక్తి, సన్నిహితులు అనే నమ్మకం బంధాలు నిలుపుకోవడానికి అవసరమే కానీ అవసరాలప్పుడు మాత్రం ఆ భావాలు శాశ్వతాలుగా ఉండకపోవచ్చు. నలుగురితో కలిసి ఏ పని మొదలుపెట్టినా
వారంత దూరమైనా డీలా పడిపోకుండా స్వశక్తిని నమ్ముకుని ముందుకు సాగిపోగలగాలి. అరచేతిలో వైకుంఠం చూపించే వాళ్ళని నమ్ముకోకుండా మీ ఆత్మస్థైర్యాన్ని నమ్ముకోండి. ఆనందం మీకెప్పటికీ దూరం కాదు. వినదగ్గు ఎవ్వరు చెప్పినా. వినడం గొప్ప లక్షణం. ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో ముందు విన్నాక తర్వాత మన అభిప్రాయం చెప్పడం మంచి పద్ధతి. కానీ కొంతమంది మనం ఏం చెప్తున్నా మధ్యలో అడ్డుపడి మాకు తెలుసు అని అంటూ ఉంటారు. అప్పుడప్పుడు మనము అలా అడ్డుపడతాం. ఈ ప్రవర్తన వలన జీవితంలో ఏ కొత్త విషయం నేర్చుకోవడానికి ఆస్కారం ఉండదు. అయితే నాకే అన్నీ తెలుసు అని వాగే వీరి వాగ్దాటి కొంచెం అసహనానికి గురిచేసినా ఏదో ఒక కొత్త విషయం మనకు తెలుస్తుంది. అతిగా మాట్లాడే వాళ్లకు దూరంగా ఉండడం మంచిదే గాని అన్ని వేళలా వినడం మానేస్తే కొన్ని విషయాలు తెలుసుకోలేకపోతాం. ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా వినాలి. కొంతమంది వాళ్ళ గొప్పతనం వ్యక్తీకరించడానికి తప్పుడు విషయాలు కూడా ఇది ఇంతే అన్నట్టు చెప్తారు. అలాంటి వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సుమతీ శతకంలో చెప్పినట్టు వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్. ఎదుటి వాళ్ళు చెప్పినవి వినాలి, అందులో మంచి చెడులను ఆలోచించి నిజానిజాలు తెలుసుకోవడం తెలివైన లక్షణం అనిపించుకుంటుంది. మాటలు జాగ్రత్త. మనం తరచుగా మనకిష్టం లేని వ్యక్తి గురించి వేరే వాళ్ళతో చెప్తూ ఎక్కువసార్లు వాళ్ళ గురించే తలుచుకుంటూ ఉంటాం. ఆస్తికుని కంటే దేవుడు లేడని వాదిస్తూ ఎక్కువసార్లు దేవుణ్ణి తలుచుకుంటున్న నాస్తికుడిలా. వాళ్ళ పద్ధతులు నచ్చకనో అభిప్రాయ భేదాల వలనో కొందరికి దూరమైపోతాం. అంతే, అక్కడితో వాళ్ళని మన ఆలోచనల నుంచి తీసేయడమే శ్రేయస్కరం. మనల్ని ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వాళ్లతో మాట్లాడుతూ బంధాలను పెంచుకునే ప్రయత్నం చేద్దాం. మనతో విభేదించిన వాళ్ళ గురించి చెడుగా చెప్తే మన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఆ సమర్థింపు అన్న ఆలోచన ఎదుటి వాళ్ళకి కలగక మానదు. కాబట్టి వద్దు అనుకునే వాళ్ళని తలుచుకోవడం అనవసరమే కదా. ఎన్ని మంచి మంచి ఆలోచనలు మనకున్నాయి, వేటికి హద్దులు లేవు. మరి అలాంటప్పుడు వద్దు అనుకునే వారి గురించి సమయం వృధా చేసుకోకుండా మనకుండే మంచి వ్యాపకాలతో కాలక్షేపం చేసి మన ఆలోచనల్ని ఆరోగ్యవంతంగా మలుద్దాం. మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి, వాటి మీద దృష్టి పెడదాం. అనవసరమైన వాటిని పట్టించుకోకుండా ఆనందంగా బ్రతుకుదాం. వాట్సాప్ ప్రస్తుతం మన అందరి జీవితాల్లో భాగమైపోయింది సెల్ ఫోన్. చదువుకోవాలన్నా, ఆడుకోవాలన్నా, దారి చూపాలన్నా, చెల్లింపులు చేయాలన్నా, సినిమాలు చూడాలన్నా ఇలా ఎన్నో అవసరాలకు మూలమైపోయిన ఈ అస్త్రాన్ని మనం నిజంగా సద్వినియోగం చేస్తున్నామా? కాదనే చెప్పాలి. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు అందరూ వాడే ఒకే ఒక ప్రక్రియ వాట్సాప్. స్నేహాల్ని, బంధుత్వాల్ని పెంచడానికి దోహదపడే దీన్ని మనం దుర్వినియోగం చేస్తున్నాం అన్నది వాస్తవం. అవసరమైనది ఏమిటి, అనవసరమైనది ఏమిటి అని ఇంగిత జ్ఞానం వాడకుండా మనకు నచ్చిందల్లా అందరికీ పంపేయడం, మనకు మాత్రమే సంబంధించిన ఫోటోలు షేర్ చేయడం వలన ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే. ఎందుకంటే మన అనుభూతి ఎదుటి వాళ్ళకి ఎందుకు ఆస్వాదిస్తారు? దీనివలన బంధాలు బలపడడం మాట అటుంచి మన పేరు చూసి భయపడే సందర్భం తయారవుతుంది. అన్నీ అందరికీ షేర్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యమైనవి, అవసరమైనవి మాత్రమే వాట్సాప్లో పంపండి. ఏది పడితే అది పంపి చులకన కాకుండా మన సమయం, ఎదుటి వాళ్ళ సమయం కూడా కాపాడదాం. నలుగురు కలిసినప్పుడైనా సెల్ ఫోన్ని పక్కన పెట్టి మనుషుల మాటల్ని ప్రత్యక్షంగా విందాం, ఆనందాన్ని అనుభవిద్దాం. లాజిక్ అవసరమా? ప్రతిదానికి లాజిక్లు వెతకడం వలన మనం ఎన్ని అనుభూతులు పోగొట్టుకుంటున్నామో. మనకు అవసరమైన విషయాలేమిటో, అనవసరమైన విషయాలేమిటో తెలియకుండా వాటి గురించి తెలుసుకోవాలనుకునే ప్రయత్నంలో మనం ఎంత ఆతృత ప్రదర్శిస్తామో, దానివలన ఎంత టెన్షన్ పడతామో అందరికీ తెలిసిన విషయమే. చాలామంది మ్యాజిక్ షోలకు వెళ్ళి ఎలా చేశారు, ఆ కిటుకు ఏమిటో అని తెగ ఆలోచిస్తారు. అంత ఆలోచన ఎందుకు చెప్పండి? ఆ కళాకారులు ప్రదర్శించే వారి కళా నైపుణ్యం చూస్తూ ఆనందంగా కాలం గడిపేస్తే చాలు కదా. వాటి వెనకాల లాజిక్లు మనకు అవసరమా? ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటుంది. అది మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే తెలుసుకుంటే చాలు. ఉదాహరణకి మ్యాజిక్ షోలు, మూకాభినయంతో మన మనసులో మాటల్ని చెప్పడం, చిన్నపిల్లల కథల్లో చిలుకలా మాట్లాడటం, మనుషులు మాయమైపోవడాలు, ఇలాంటివి చదువుతూ చూస్తూ ఆనందిస్తుంటే ఎంత బాగుంటుంది.
అన్ని విషయాలకి లాజిక్ వెతకవలసిన అవసరం లేదు. అలా వెతుకుతూ పోతే అనుభూతులు అనే మాటకి అర్థం లేకుండా పోతుంది. అనుభూతుల్ని ఆస్వాదిస్తూ ఆనందంగా కాలం గడుపుదాం. ఎందుకంత కోపం? మనం తరచుగా కోపం తగ్గించుకో అనే మాట వింటూ ఉంటాం. ఇంచుమించు అందరం ఏదో ఓ సందర్భంగా ఈ మాటని మన వాళ్ళ దగ్గర నుంచి వినే ఉంటాం, మనము అంటూ ఉంటాం. ఎదుటి వాళ్ళకి చాలా సింపుల్గా చెప్పేసే ఈ మాట తమదాకా వస్తే ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటారో అందరికీ అనుభవమే. కోపాన్ని జయించటం కాదు, అదుపులో పెట్టుకోవడం ముఖ్యం. కోపం రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. దాన్ని ఇంగితంతో వాడే విధానం తెలియాలి అంతే. కత్తి దొంగ చేతిలో ఉంటే ప్రాణానికి ముప్పు, అదే ఒక డాక్టర్ చేతిలో ఉంటే ప్రాణాన్ని కాపాడుతుంది. కాబట్టి వాడే విధానం తెలియాలంతే. పిల్లలకి ఒక పని కూడదని లాలనగా చెప్తే విననప్పుడు వాడాల్సిన అస్త్రం కోపమే. ఆ సందర్భంలో కోపం ఖచ్చితంగా బాగా పనిచేస్తుంది. ప్రతిదానికి కోపాన్ని ప్రదర్శిస్తే ఆరోగ్యపరంగా నష్టమే కాకుండా అనుబంధాలు కూడా దూరం అయిపోయే ప్రమాదం ఉంది. అవసరాన్ని బట్టి కోపాన్ని ప్రదర్శించి మన పనులు సానుకూలంగా మార్చుకుందాం. కొంతమందికి మంచిగా చెప్తే అర్థం కాని విషయం కోపంగా చెప్తేనే అర్థమవుతుంది. కోపం అలవాటుగా మారితే ప్రమాదం కానీ అవసరానికి వాడితే తప్పు కాదు. అది ఎప్పుడు ఎలా వాడాలి అన్నదే తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడంలోనే ఆనందాన్ని పొందుదాం. ప్రతి చోట ఎందుకా మాట? మనం అప్పుడప్పుడు కొన్ని మాటలను అవలీలగా వాడేస్తూ ఉంటాం, కానీ ఆ మాటలకు ఉన్న విలువను గ్రహించాం. ఉదాహరణకి అద్భుతం, జన్మధన్యమైంది, బ్రహ్మానందం, ఇలా. అసలు అద్భుతం అంటే నిజంగా మనం ఏమాత్రం ఆశించని స్థాయి, ఊహకు అందనంత భావం. కానీ మనం ఒక కుక్కపిల్లను చూసినా, మంచి తిండి రుచి చూసినా అద్భుతం అనేస్తున్నాం. ఇది ఎంతవరకు సబబు? ఒక దృశ్యం, సంఘటన మన జీవితంలో చూడలేనిది కనబడితే అది అద్భుతం. మనం రోజు చూసే కొన్ని అద్భుతాలు మాత్రం ప్రకృతి, సూర్యోదయం, జలపాతాలు, పచ్చని పైర్లు. ఇంకా జన్మధన్యమైందనే మాట ఎంత గొప్ప మాట! చాలా అరుదుగా వాడాల్సిన మాట ఇది. మానవ జన్మ చాలా గొప్పది. ఈ జన్మ ధన్యం అవ్వాలంటే ఎంతటి గొప్ప అనుభవం ఎదురవ్వాలి చెప్పండి. ఒక సాధారణ అనుభవం ఎదురైతే నా జన్మ ధన్యమైంది అనే పెద్ద మాటను అనేస్తూ ఉంటాం. కలలో కూడా ఊహించని సంఘటనకి మనం సాక్ష్యమైతే అది జన్మధన్యత. నవ్వటం, ఆనందంగా ఉండటం ఇది బ్రహ్మానందం కాదు. మన మానసిక స్థాయి దాటి ఆనందం పొందటం బ్రహ్మానందం. ఇవి కొన్ని ఉదాహరణలే. మనం వాడే కొన్ని మాటలకి ఒక స్థాయి ఉంటుంది. అవి సరైన సమయంలో వాడి ఆ పదాలకు విలువ పెంచుదాం. వ్యక్తిత్వం హుందాగా. ఇప్పుడు మన ఆలోచన విధానాలు మారుతున్నాయి, ఆలోచన పరిధులు పెరుగుతున్నాయి. చాలా సంతోషం. కానీ మనకు చాలా చోట్ల ఇంత గొప్పగా ఆలోచించేవారు ఇలా ప్రవర్తిస్తున్నారెందుకు అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఆలోచనలు మారుతున్నాయి కానీ మనస్తత్వాలు మారటం లేదు. ఉనికి కోసం చేసే ప్రయత్నాల్లో ఇలా ప్రవర్తించడం బాధాకరం. ఒక వ్యక్తి నాకే తెలుసు అన్న ఒక గొప్పతనం కోసం నలుగురికి చెప్పడం దగ్గర నుంచి ఎదుటి వాళ్ళ గురించి చెడుగా చెప్పటం వరకు వారి వ్యక్తిత్వాలను వ్యక్తీకరించుకుంటున్నారు అనేది నిజం. మనం ఎంత గొప్పగా ఆలోచిస్తున్నామో అంతే హుందాగా ప్రవర్తిస్తే లభించే గౌరవం వేరు. మనం చేసే పని మనకు ఉనికిని తెచ్చిపెడుతుంది. కానీ ఇలా ఉనికి కోసం చేసే ప్రయత్నాలు మనల్ని నవ్వుల పాలు చేయడం తప్ప ఒరిగేదేమీ లేదు. మనం గొప్పగా ఆలోచించినట్లే ఎదుటివారు కూడా ఆలోచిస్తారని, వాళ్ళ ఆలోచన విధానం పరిధి కూడా పెరిగిందని గ్రహించలేకపోతున్నారు ఈ మేధావులు. ఎదుటివారి అభిప్రాయాల్ని గౌరవించి మన గౌరవాన్ని పెంచుకుందాం. ఎదుటివారిని తక్కువ చేసి కాదు, ఎదుటివారి గొప్పతనాన్ని ఒప్పుకుంటూ హుందాగా ప్రవర్తించి మన ఉనికిని కాపాడుకుందాం. గొప్పలకు పోయి ఆనందాన్ని దూరం చేసుకోవద్దు. విమర్శతోనూ ఆనందం. లోకంలో ప్రతి ఒక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. అది వారి ఇష్టానుగుణంపై ఆధారపడి ఉంటుంది. దాన్ని తప్పుపట్టి చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు. అయితే ఆ ఇష్టం తప్పుగా ఉంటే చెప్పడం తప్పు కాదు, కానీ
చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది. మనకి నచ్చేటట్లు ఎదుటి వాళ్ళు ఏ పని చేయలేరు. వాళ్ళకి నచ్చినట్లుగానో వచ్చినట్లుగానో చేస్తారు. బాగోలేదని కాదు, నాకు నచ్చలేదని చెప్పటం సరైన విమర్శ అవుతుంది. ఎదుటి వాళ్ళ అహం దెబ్బతినకుండా వాళ్ళ అభిప్రాయాల్ని గౌరవిస్తూనే లోటుపాట్లు కన్విన్సింగ్గా చెప్పగలగాలి. అప్పుడే మనం చెప్పింది వాళ్ళు వింటారు. మన ప్రయత్నము ఫలిస్తుంది. మనకి నచ్చలేదనో బాగోలేదనో చెప్పేటప్పుడు ఎందుకు అనేది కూడా సహేతుకంగా చెప్పగలిగినప్పుడే ఆ విమర్శ వారికి చేరుతుంది. లేదంటే మన మనసులో ఏదో పెట్టుకుని విమర్శించడమే పనిగా పెట్టుకున్నామనుకునే ప్రమాదం ఉంది. 100 రూపాయలు పెట్టి ఓ కమర్షియల్ సినిమాకి వెళ్ళొచ్చి మన సంస్కృతిని పాడు చేసేస్తున్నారు అంటూ చాలామంది గగ్గోలు పెట్టడం మనం తరచుగా వింటూనే ఉంటాం. అయితే వారు ఆ సినిమా ఏ ఉద్దేశంతో తీశారనే విషయం మనకు తెలియనప్పుడు మన ఆ విమర్శ ఎంతవరకు సమంజసం అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. విమర్శ ఒక మంచి మార్పుకి నాంది కావాలి కానీ వ్యక్తుల్ని దూరం చేసుకోకూడదు. మనుషుల్ని దూరం చేసుకుంటే ఆనందము మనకు దూరం అవుతుంది. బాస్ అందరితో కలిస్తే భేష్. ఇంగ్లీష్లో ఓ నానుడుంది. రూల్ నెంబర్ 1, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. రూల్ నెంబర్ 2, ఇఫ్ బాస్ ఈజ్ రాంగ్, సీ రూల్ నెంబర్ 1 అని. బాస్ అన్న వ్యక్తి ఎప్పుడూ కరెక్ట్ అని దాని అర్థం. అధికారి అన్న వ్యక్తికి ఉండాల్సిన అధికారం ఉండనే ఉంటుంది. దాన్ని అందరూ గౌరవిస్తూనే ఉంటారు. కానీ కొంతమంది అధికారులు మాత్రం తమ ఉనికిని చాటడానికి చేస్తే విచిత్ర పనుల వలన నవ్వుల పాలవుతూ ఉంటారు. తనను అధికారిగా గుర్తించడం లేదేమో, తన మాట పట్టించుకోవట్లేదేమో అనే ఆత్మన్యూనతాభావంతో తన కింద పనిచేసే వారిని కించపరుస్తూ దూరంగా పెట్టి సవ్యంగా ఈ పనులు కూడా క్లిష్టతరం చేస్తూ ఉంటారు బాసిజంకు బానిసైన బాసులు. నిజమైన బాసులు తమ కింద పనిచేసే వ్యక్తులతో అభిమానంగా ఉండి వారి అభిప్రాయాలను గౌరవిస్తూ మెరుగైన పనిని సాధించుకుంటారు. బాస్ అన్న వ్యక్తి సంస్థకి మూల స్తంభం లాంటివాడు. తన మాట దాటి ఎవరూ ఏమీ చేయలేరు అన్నట్లు అతిగా ప్రవర్తించడం వలన ఆ హోదాకు హుందాతనం రానివ్వరు. ఒక వ్యవస్థను సవ్యంగా ముందుకు నడపాలంటే అందరితో కలిసిమెలిసి ఉండే పద్ధతి బాసుని హుందాగా నిలబెడుతుంది. అయితే పట్టు విడుపులు బాస్ అనే వ్యక్తికి వ్యక్తిత్వంగా ఉండాల్సిన ముఖ్య లక్షణం. ఎదిగిన కొద్దీ వదగమని. వాడొట్టి ఏడుపుగొట్టు మొహం అని మనం తరచూ వింటూ ఉంటాం. కొంతమంది ఎవరికీ తమ ఎదుగుదల చెప్పరు, ఎందుకంటే వాళ్ళు ఏడుస్తారని. ఎవరైనా తమ ఎదుగుదల వీరికి చెప్తే ఏడవటమూ ఆపరు. ఇది వారి మనస్తత్వం. ఈ జబ్బుకి మంచి నామకరణం కూడా ఉంది, వీపింగ్ డిజార్డర్ అని. ఒక వ్యక్తి ఉన్నతిని చూసి మురిసిపోవడం గొప్ప లక్షణం, సంస్కారం కూడా. కానీ మనసుని కుదించేసి ఆలోచించడం, మంచి విషయానికి అభినందించకపోవటం, ఇవన్నీ ఈ వీపింగ్ డిజార్డర్ కిందే వస్తాయి. మనం సాంకేతిక పరంగా ఎంత ఎదిగినా మన ఆలోచనల్ని మాత్రం విస్తారం చేయలేకపోతున్నాం. మానసికంగా ఎదగలేకపోతున్నాం. మన చుట్టూ ఉన్నవాళ్ళు బాగుపడితే ఆ బాగుపడిన సమాజంలో ఉన్న మనం బాగుపడినట్లే అనే భావన మనల్ని ఉన్నతుల్ని చేస్తుంది. ఏడవటం మన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. ఆ భావనలను దూరం చేసుకుంటే ఎదిగిన వాళ్లతో పాటు మనం ఆనందంగా ఉంటాం. ఆనందకరమైన సమాజంలో భాగస్వాములు అవుతాం. మాట కాకూడదు నీటి మూట. మాట ఇవ్వటం చాలా తేలిక, నిలబెట్టుకోవడమే కష్టం. మన రాజకీయ నాయకుల గురించి జనం చాలా చులకనగా మాట్లాడడానికి ఏకైక కారణం ఇచ్చిన మాట. అదే వాగ్దానం నిలబెట్టుకోనందుకే. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కొంత ఇబ్బంది పడాల్సిందే. చాలామంది నీకేం భయం లేదు, నీకేం కావాలన్నా నన్ను మర్చిపోవద్దు అంటూ ఉంటారు. అది ఆ క్షణం వరకే. తర్వాత వీళ్ళే ఆ విషయం మర్చిపోతారు. ఇక ఆ సదరు వ్యక్తి ఎదురుపడగానే వచ్చాడురా కోతల రాయుడు అనే గుసగుసలు వినపడుతూ ఉంటాయి. నేటి రోజుల్లో ఏదీ సీరియస్ కానట్టే ఇచ్చిన మాట కూడా నలుగురు ముందు ఫోజులు కొట్టడానికే సరిపోతుంది. అందుకే మనం ఓకదంపుడు కబుర్లు చెప్పే ముందు సాధ్యాసాధ్యాలు తెలుసుకుని మాట ఇవ్వడం మంచిది. ఎందుకంటే మనం సునాయాసంగా చెప్పేసినా ఎదుటివాడికి అది ఎంత ముఖ్యమో గ్రహించాలి. మనిషి ఆశాజీవి.
ఒక భరోసా ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. మనం చేయగలిగింది అయినప్పుడు కాస్త మనసు పెట్టి ఇచ్చిన మాట నెరవేర్చగలిగితే తప్పకుండా మనం ఒక గౌరవభావం పొందగలం, అందరితో పాటు ఆనందం పొందుతాం. సహాయం, కృతజ్ఞత. మనం సంఘజీవులం. సహాయం చేయడం, సహాయం పొందడం మన జీవితాల్లో చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. పరిస్థితులు అనుకూలించినప్పుడే మనం సహాయం చేయగలం. అది మనకి దొరికిన మంచి అవకాశంగా అనుకుని సంతోషించాలి. కానీ సహాయం పొందినప్పుడు మాత్రం గుర్తు పెట్టుకుని కృతజ్ఞతాభావంతో మెలగాల్సిందే. సహాయం అనేది చిన్నదా పెద్దదా అనే లెక్కలు వేయకుండా కృతజ్ఞత చూపడం సంస్కారం అనిపించుకుంటుంది. చాలామంది సహాయం చేశారు, దాని కృతజ్ఞత చెప్పాం, ఓ మంచి బహుమతి కూడా ఇచ్చాం, ఆ సహాయానికి జీవితాంతం రుణపడి ఉండాలంటే ఎలా అని అసహనం ప్రదర్శిస్తూ ఉంటారు. అది చాలా తప్పు. సహాయం పొందడం మన హక్కు కాదు, ఎదుటివారి అవసరమూ కాదు. వారు సహృదయంతో చేసిన పనికి కనీసం మనం కృతజ్ఞత కూడా చూపించకుండా అహంకారంతో విర్రవేగడం చాలా తప్పు. మనం ఎవరి దగ్గర నుండైనా సహాయం పొందామంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాల్సిందే. కాదు కూడదనుకుంటే మనిషి అనే మాటకి అర్థం లేకుండా పోతుంది. సంస్కృతి, ఆనందానికి ఆకృతి. ఒక ఇంగ్లీష్ సినిమాలో ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానం చెడిపోతుంది. అందులోంచి ప్రయాణికులను మరో విమానంలోకి ప్రాణాలకు తెగించి మారుస్తారు. క్షేమంగా అందరూ దిగిన తర్వాత ఆ రక్షించిన బృందం అటుగా వస్తే ప్రయాణికులందరూ చప్పట్లతో అభినందిస్తారు. అది వాళ్ళ కల్చర్. అదే మనమైతే చేతులెత్తి దండం పెడతాం. ఇది మన నాగరికత. కానీ ఇప్పుడు మనం మన నాగరికతని కల్చర్గా మార్చేసుకుంటున్నాం. ఇప్పుడు చేతులు జోడించే నమస్కారాలు లేవు, ఆత్మీయ పలకరింపులు లేవు, అతిథులకు మనమిచ్చే ఆతిథ్యపు ఆనందాలు లేవు. యాంత్రికంగా బతికేస్తున్న మనకి మన జీవితాల్లో మనదైన నాగరికత ఎంతటి ఆహ్లాదాన్ని కలిగిస్తుందో కనీసం తెలియట్లేదు. మన కంఫర్ట్, కన్వీనియంట్లే పరమావధి అయిపోయాయి. ఒక విందుకి వెళితే పిలిచిన వాళ్ళు కనిపించరు. ఒక చేత్తో ప్లేటు పట్టుకుని ఆ పరిసరాలు తిరిగి వడ్డించుకుని తిని మనమే ఆహ్వానించిన వారి దగ్గరికి వెళ్ళి పలకరిస్తున్నాం. ఇది మనం ఏర్పరచుకున్న నేటి కల్చర్. మా లైఫ్ మా ఇష్టం అంటూ నేను మేము తప్ప మనము అన్న భావాలు కరువైపోయి బ్రతుకులు ఈడుస్తున్నాం. మళ్ళీ ఆ కల్చర్ని మన నాగరికతలోకి మార్చి మనదైన ఆనందాన్ని ఆస్వాదిద్దాం. డబ్బు జబ్బు వద్దు. చక్రవర్తికి వీధి బిచ్చగత్తికి బంధువవుతానని అంది మణి మణి అని ఓ సినీ కవి సూక్తి. డబ్బు అందరికీ బంధువే. అయితే ఇప్పుడు ఆ డబ్బే బంధాలను అనుబంధాలను శాసించే స్థాయికి ఎదిగి మనుషుల్ని మనసుల్ని దూరం చేసేస్తోంది. రాను రాను డబ్బు వ్యామోహం ఎంతగా పెరిగిపోయిందంటే డబ్బుంటే చాలు అన్నీ మన కాళ్ళ దగ్గరికే వస్తాయన్న మనస్తత్వంతో అందరినీ దూరం చేసుకుంటున్నారు. కష్టకాలంలో ఎంత డబ్బున్నా నలుగురు ఆత్మీయులు పక్కనుంటే వచ్చే ధైర్యం ముందు తక్కువే. డబ్బు ఉండాలి, కావాలి, కానీ చేసిన ఉపకారానికి కూడా డబ్బుతోనే విలువ కట్టేసి కృతజ్ఞతకు కొత్త అర్థం చెప్తూ మనుషుల్ని దూరం చేసుకుంటున్నారు. డబ్బు కంటే ఆత్మీయులే ఎల్లవేళలా మన పక్కనుంటారనే సత్యం తెలుసుకుంటే ఆనందం మన సొంతం అవుతుంది. అయితే మనమందరం చాలాసార్లు డబ్బు పాపిష్టిది అనేస్తూ ఉంటాం. కానీ అది మన చేతికొచ్చాక మనమేంటో అందరికీ తెలుస్తుంది. మరి అలాంటప్పుడు డబ్బెందుకు పాపిష్టిదవుతుంది? దాన్ని చూసి విర్రవీగే మనం ఆనందానికి హేతు డబ్బు ఒక్కటే కాదు అనే సత్యం తెలుసుకుంటే ఆనందం మన వెంటే ఉంటుంది. నొప్పింపక తానొవ్వక. మనం ఎవరినో ఒకరిని ఆదర్శంగా తీసుకుని మన పనులు నడక వ్యాపకం సాగిస్తుంటాం. అలా సాగించే క్రమంలో ఆ వ్యక్తి లోటుపాట్లు కొన్ని తెలిసి వారిని ద్వేషించటం మొదలు పెడతాం. ఇది తప్పు. ఎందుకంటే మనం ఆదర్శంగా తీసుకున్న ఆ వ్యక్తి మనలాంటి మనిషి. ఆయనకి భావోద్వేగాలు, వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. అవి మనకి నచ్చకపోవచ్చు. దాన్ని పట్టించుకోకుండా మనం ఏదైతే ఆయన నుంచి నేర్చుకోవాలనుకున్నామో వాటినే అనుసరిస్తే చాలు. మనలో చాలామంది ఏ ఎండకా గొడుగులా వ్యవహరిస్తూ ఉంటారు.
దానికి లౌక్యమైన అందమైన పేరు కూడా పెట్టేసుకుంటారు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుంటారో వాళ్ళకే తెలియదు. అందరి మన్ననలు పొందాలనుకుని ఎవరినీ నొప్పించక ప్రవర్తించాలనుకుంటే అది జరగని పని. మన అభిప్రాయాలు ఎప్పుడూ నిర్దిష్టంగా ఉంటేనే మన వ్యక్తిత్వం స్థిరంగా ఉంటుంది. మంచి చెప్పే అందరి మాటలు విందాం, సాధ్యాసాధ్యాలు ఆలోచించి వాటిని పాటించడానికి ప్రయత్నిద్దాం. మన సొంత వ్యక్తిత్వంతో మనకంటూ ఓ గుర్తింపు పొంది గౌరవ మర్యాదలు పొందుదాం. ఆనందానికి అర్థం మనమే చెబుదాం. అందమైన దాంపత్యం. జీవిత భాగస్వామి అన్న మాటలోంచి భాగస్వామ్యాన్ని సార్థకం చేస్తూ నేడు అగ్రిమెంట్ పెళ్ళిళ్ళు పెరిగిపోతున్నాయి. ప్రేమించి పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకునేవారు కొందరైతే, కని పెంచిన తల్లిదండ్రులను మోసం చేస్తూ ప్రేమించుకునేవారు కొందరు. వారి ఆనందాలు సుఖాల కోసం అయిన వారిని మోసం చేయటం వారి పద్ధతి అయిపోయింది. పెళ్లికి మొదటి మెట్టు నమ్మకం. అది నేటి యువతలో లేకపోవటం వలన ఇన్ని ఫెయిల్యూర్స్. ఇక పెద్దల విషయానికి వస్తే, చూసిన సంబంధం గొప్ప సంబంధం అనుకుని హడావిడిగా సంబంధం కుదుర్చుకుని వివాహ వ్యవస్థని ఎవరికి అనుగుణంగా వాళ్ళు మార్చేసుకుంటున్నారు. డబ్బున్న వాళ్ళ ఇంట్లో అమ్మాయి సుఖపడుతుందని ఒకే ఒక కారణం వలన డాక్యుమెంట్లు చూస్తున్నారు కానీ అబ్బాయి కాంటాక్ట్ సర్టిఫికెట్లు పట్టించుకోవటం లేదు. కోరికలు ఉండొచ్చు కానీ మరీ 1000కి ఒకరి దగ్గర సాకారం అయ్యేవి అయితే ఆ సంబంధం సేఫ్టీ కాదు. ఇప్పుడు కుటుంబం అంటే భార్యాభర్తలే. ఇద్దరే అందరికీ దూరంగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య భావ వ్యక్తీకరణ సరిగ్గా లేకపోవటం వలన చిన్న చిన్న అపోహలే అపార్థాలకి దారితీస్తున్నాయి. ఆ సమస్యలను పరిష్కరించేవారు అంటే పెద్దలు అందుబాటులో ఉండటం లేదు. అందుకే ఈ సమస్యలు. ఇద్దరం ఒకటే అనుకుంటూ సాగే దాంపత్యం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ దాంపత్యం అవుతుంది. ఆ భావం ఆనందానికి పునాది. ఉచిత సలహా తుచ్. మనం అడిగినా అడగకపోయినా చాలామంది సలహాలు ఇచ్చేస్తుంటారు. అఫ్కోర్స్ మనము ఇస్తామనుకోండి. అయితే అడిగినప్పుడు ఇచ్చే సలహాలకు కాస్తో కూస్తో విలువ ఉంటుంది, కానీ అడగకుండా ఇచ్చే ఉచిత సలహాలు మరీ కోపం తెప్పించేవిగా ఉంటాయి. ఎలాగంటే, బస్సులో వెళ్తున్నాం అంటే ట్రైన్ బెస్ట్ కదా అంటారు. పలానా బ్రాండ్ ఇష్టం అంటే చచా అది బాగుండదు, ఈ బ్రాండ్ అయితేనే సూపర్ అంటారు. మన ప్రమేయం లేకుండా వాళ్ళ ఇష్టాలను కోరికలను మన మీద రుద్దేస్తూ ఉంటారు. తప్పనిసరి భరించవలసిన పరిస్థితి. ఇక్కడే మరో గమ్మత్తు ఏంటంటే, వాళ్ళు చెప్పింది మనం పాటించకపోతే అలిగి మాట్లాడకపోవడమో దెప్పి పొడవటమో చేస్తుంటారు. ఏదేమైనా సలహాల విషయాల్లో మనం అడగాలన్నా చెప్పాలన్నా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే రిలేషన్స్ దెబ్బతింటాయి. అడగకుండా ఉచిత సలహాలు ఇచ్చేవారిని పక్కన పెడితే, మనం ఎదుటివారిని సలహాలు అడిగినప్పుడు మాత్రం వారికి మనకు ఉన్న అవగాహనకు లోబడే అడగాలి. ఒకే భావాలు అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటేనే మంచిది. ఇక మనం ఎట్టి పరిస్థితుల్లో అడగకుండా సలహాలు ఇవ్వకపోవడమే మంచిది. అడిగినప్పుడు కూడా అడిగారు కదా అని ఏదో చెప్పేయకుండా పనికొచ్చేదే చెప్దాం. తెలియకపోతే తెలియదని చెప్పే వ్యక్తిత్వంలో మరో మెట్టు ఎక్కిన వాళ్ళం అవుతాం. అనవసరమైన ఉచిత సలహాలు ఇచ్చేవారిని అందరూ ఎలా చూస్తారో మనకు తెలిసినప్పుడు ఆ కోవలేకి మనం చేరకుండా జాగ్రత్త వహించి మన వ్యక్తిత్వాన్ని కాపాడుకుందాం. మన వ్యక్తిత్వంతోనే ఆనందాన్ని మన సొంతం చేసుకుందాం. తృప్తిగా పనిచేద్దాం. మనమందరం ఏదో ఓ పని చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాం. అయితే ఆ పనులు చేస్తూ కొంతమంది మాత్రమే గుర్తింపు పొందుతారు. దానికి ప్రధాన కారణం శ్రద్ధ, అంకిత భావం. వంట దగ్గర నుంచి డ్రైవింగ్ దాకా వారి వారి నైపుణ్యంతో పాటు నిబద్ధత తోడైతే ఆ గుర్తింపు వేరే విధంగా ఉంటుంది. మనందరికీ పనులు చేయడానికి ఎవరికుండే మార్గదర్శకాలు వారికుంటాయి. అయితే ఆ మార్గదర్శకాలకు లోబడే శ్రద్ధగా పనులు చేస్తే ఆ పనులు మరింత రాణిస్తాయన్నది నిత్య సత్యం. ముఖ్యంగా సృజనాత్మకతో కూడిన పనులు మరింత అంకిత భావంతో చేయాల్సి వస్తుంది. శ్రద్ధతో పనులు చేస్తుంటే కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఆ కొత్తదనమే మనల్ని ముందు వరుసలో నిల్చోబెడుతుంది. మనం చేసే ఏ వృత్తినైనా దైవంగా భావించి దాన్ని గౌరవించి శ్రద్ధగా చేస్తే మన వృత్తిలో మనం రాణించడం తథ్యం. తృప్తి అద్భుతమైన దివ్య ఔషధం. చేసే పనిని చిత్తశుద్ధితో చేసిన తరువాత
దాని ఫలితం మనకు అనుగుణంగా లేకపోయినా దిగిలి చెందకపోతేనే మరో పని హుషారుగా మొదలెట్టడానికి మనకు అవకాశం ఉంటుంది. అందని వాటి కోసం ఉరకలేస్తూ పడుతూ లేస్తూ సాగించే లైఫ్ స్టైలు మనశ్శాంతిని దూరం చేయటమే కాకుండా చేసే పని కూడా చెయ్యనివ్వదు. అందుకే చేయగలిగే పనిని చిత్తశుద్ధితో చేద్దాం, ఆనందంగా కాలం గడుపుదాం. మాట విలువ తెలుసుకో. వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, మార్చగలదు మాట మనిషి మనసు. జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త, శబ్దములకు గొప్ప శక్తి కలదు. నోరు జారటం ఒక తప్పిదమైతే దాన్ని గుడ్డిగా నమ్మేసి అభిప్రాయాలను మార్చేసుకోవడం ఇంకా పెద్ద తప్పు. ఒక విషయాన్ని నలుగురు 4 రకాలుగా చెప్తుంటారు. వాటిని మనం నమ్మాలా వద్దా అనేది మన విజ్ఞతతో నిర్ణయించుకోవాలి. మనకు ఒక వ్యక్తి ఇష్టం కనుక ఆ వ్యక్తి ఏది చెబితే అది నమ్మేయడం సబబు కాదు. ఏదైనా ఒక విషయం మీద మనకు ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉంటుంది. ఎవరో ఏదో చెప్పారని మన అభిప్రాయాలను మార్చేసుకోవాల్సిన అవసరం లేదు. 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. చెప్పే వ్యక్తి ఎందుకలా చెప్పాడని కూడా ఆలోచించాలి. విన్న మాటలతో ప్రభావితమై క్షణానికో నిర్ణయం తీసుకుంటుంటే మనకంటూ ఒక అభిప్రాయం లేకుండా పోతుంది. మాట విలువ తెలుసుకోవాలి. కాకపోతే ఎవరి మాటకు విలువ ఇవ్వాలనేదే కూడా ప్రధానం. ఎంతటి వారైనా ఏది చెబితే అది విని అనాలోచితంగా నమ్మేయకుండా ఒక్క క్షణం ఆలోచిస్తే ఇబ్బందులు పడకుండా గౌరవం పొందడమే కాకుండా ఆనందం కూడా. అనుబంధాలు, ఆత్మీయతలు. ఆనందం ఎవరు కోరుకోరు? ఒక్కొక్కరు ఒక్కో దారిలో వెతుక్కుంటూ ఆనందాన్ని పొందడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. కానీ ఈ ఆనందం ముఖ్యంగా మానవ సంబంధాలతో ముడిపడి ఉంటుందనే విషయం ఎంతమంది గ్రహించగలుగుతున్నాం? మన చుట్టూ ఉండే బంధుమిత్రుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉంది, వాళ్లతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి అని ఒకసారి ఆలోచించి అందరితో ఏ భేషజాలు లేకుండా మనం ప్రవర్తిస్తే మనం ఖచ్చితంగా ఆనందంగా ఉండగలం. అందరూ కలిసినప్పుడు మనం పంచుకునే గత జ్ఞాపకాలు కూడా ఆనందానికి హేతువులు. ఒక మిత్రుణ్ణి పలకరించడానికి ఈ రోజుల్లో ఎన్నో మార్గాలున్నాయి. ఒక్క క్షణం తీరిక చేసుకుని చేసే పలకరింపు వలన బంధాలు బలపడతాయి. మన భావాలు భావనలు పంచుకోవడానికి నలుగురు ఉండాలి, మాట్లాడుకోవాలి, భావాలు పంచుకోవాలి, ఆనందంగా ఉండాలి. ఈ గజిబిజి జీవన విధానంలో సంతోషం సాంతనతోనే వస్తుంది. అది మన ఆత్మీయుల దగ్గరే దొరుకుతుంది. ఆనందం, సంతోషం అలా వచ్చి ఇలా పోయే అలల లాంటివి. అయితే ఆనందం పొందడానికి అనవసర ప్రయత్నాలు ఏవీ చేయాల్సిన అవసరం లేకుండా మన చుట్టూ నలుగురు ఆత్మీయులను సంపాదించుకుని ఆ బంధాన్ని బాధ్యతగా భావించి దాన్ని కాపాడుకోవడానికి మన వంతు ప్రయత్నం చేస్తే ఆనందం మన సొంతం అవుతుంది. సమస్యలు హుష్ కాకి. ఎంత అందమైన ఆనందమైన జీవితాలు మనవి. ప్రేమించే స్నేహితులు, అభిమానించే ఆత్మీయులు, ఆదరించే బంధువులు, వీరందరి మధ్యన బతుకుతున్నాం మనం. పాజిటివ్ ఫీలింగ్స్ ఇవి. మనం అలా ఫీల్ అవుతున్నామా? ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఎవరైనా ఏం బ్రతుకో అనుకుంటూ ఉసూరుమంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నారంటే సమస్య ఎక్కడుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. దానికి పరిష్కార మార్గం కనిపెట్టాలి. సమస్యలు అనేవి అందరికీ ఉంటాయి. కొందరికి ఆర్థిక సమస్యలైతే మరికొందరికి ఆరోగ్య సమస్యలు, ఇంకొంతమందికి పిల్లల వలన అంటే పిల్లలు పుట్టకపోవడం, తర్వాత మాట వినకపోవడం, ఈ సమస్యలు ఇవన్నీ మనం మన భావాలను ఒక చట్రంలో బిగించడం వలన ఏర్పడ్డవే. ఒక్క క్షణం మన భావాలను మార్చుకుంటూ రెండో వైపు నుంచి ఆలోచిస్తే ఖచ్చితంగా ఒక పరిష్కార మార్గం కనబడుతుంది. సమస్యను ఆప్తులతో పంచుకుని వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటే మంచి జరుగుతుందనేది సత్యం. ఏ సమస్య అయినా మన చెయ్యి దాటి ఉండదు. కావలసిందల్లా ప్రశాంతంగా ఆలోచించడమే. అదే కరువైపోయింది ఈనాడు. ఆరోగ్యకరమైన ఆలోచనలతో మన చుట్టూ ఒక ప్రశాంతమైన వాతావరణం సృష్టించుకుంటే ఆ సేఫ్ జోను మనల్ని ఆరోగ్యవంతులుగా, మంచి ఆలోచనలు చేసే మనుషులుగా మలుస్తుంది. ఆనందం మన సొంతం అవుతుంది.